గుడ్ ఈవినింగ్ టు ఆల్. వెల్కమ్ టు మెటాఫోర్స్ ఈ రోజు ప్రెజెంటేషన్ కి. ఇంకొక 2 to 3 minutes లో ప్రెజెంటేషన్ స్టార్ట్ అవబోతోంది. కాబట్టి దయచేసి అందరూ కూడా మీ టీమ్ ని తొందరగా ఇన్వైట్ చేసుకోండి. ఇట్స్ మళ్ళీ ఇంకొక న్యూ వీక్ అని చెప్పొచ్చు. సో ఎవ్రీ వీక్ మళ్ళీ మనం సండే టెక్నికల్ గా నేర్చుకుంటూ తర్వాత మనం 10 మందిని ఇన్వైట్ చేస్తూ ఈరోజు సెక్షన్ ని మళ్ళీ కొత్త జూమ్ మీటింగ్ గా ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయబోతుంటాం. కాబట్టి తొందరగా ఇంకొక 2 minutes లో ప్రెజెంటేషన్ స్టార్ట్ అవబోతోంది. సో అందరూ కూడా మీ టీమ్ ని ఇన్వైట్ చేయండి. రాజేంద్ర సార్, ఇఫ్ యూ ఆర్ వన్ మోర్ వీడియో వీ కెన్ స్టార్ట్. Okay, sir. 1 minute. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ది షేరింగ్ వీడియో. ఓకే అండి, సో ఇప్పటిదాకా ఒక స్మాల్ వీడియోస్ చూశారు మెటాఫోర్స్ సంబంధించిన లీడర్స్ మీటింగ్. సో మేమందరం కూడా ఫస్ట్ టైం దుబాయ్ వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ది షార్ట్ వీడియో అది లీడర్స్ మీటింగ్ లో. సో అందులో మన ఆన్లైన్ వరల్డ్ టీం తరపు నుంచి ప్రత్యేక గుర్తింపుగా ఒక మెమెంటం కూడా ఇవ్వడం జరిగింది. వెంకటేశ్వర స్వామి మెమెంటం అని ఇవ్వడం జరిగింది. సో మనందరికీ తెలుసు, చాలా మందికి ఫైనాన్షియల్ ఇన్కమ్ సోర్స్ ని అందించే ఒక స్పెషల్ దేవుడు అని కూడా అంటారు ఏడుకొండల వాడని చాలా వరకు. అండ్ వేరే వేరే వాళ్ళకు వేరే వేరే డిఫరెంట్ ఉంటాయి. సో మా తరపున మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చిన, డబ్బు అనే ఇన్కమ్ సోర్స్ కి ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చిన సోర్స్ ఆఫ్ బిజినెస్ ఆపర్చునిటీ మాకైతే మెటాఫోర్స్. సో దానికి గుర్తుగా నేను మిస్టర్ లాడా గారికి మెమెంటం ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ ద
మై లైఫ్ టైం, నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఒక లైఫ్ టైం మూమెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఇంత పెద్ద ఆపర్చునిటీని మనం జీవితంలో ఎన్నో సందర్భాలు ఎన్ని బిజినెస్ చేసినా ఎంత చేసినా కూడా రాకపోవచ్చు. బట్ అటువంటిది నాకు అదృష్టం దొరికింది. థ్యాంక్స్ ఫర్ మిస్టర్ లాడో. అదే విధంగా వన్ మోర్ టైం నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నా. మై టీమ్ మెంబర్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లీడర్స్ నాకు మొదటి నుంచి సపోర్ట్ చేస్తూ, అదే విధంగా నాలెడ్జ్ నేర్చుకోవడానికి వాళ్ళు ఇచ్చిన టైం, పేషెన్సీ. సో నాకు వాల్యుబుల్ టైం. సో నేను ఆ వాల్యుబుల్ టైం ని వేస్ట్ చేయకున్నట్లుగా వాళ్ళకు ఎన్నో విధాలుగా నాకు తెలిసిన నాలెడ్జ్ ని షేర్ చేస్తూ, ఈరోజు నాతో పాటు వాళ్ళందరూ కూడా ఎంతో మంది లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. గ్రేట్ థ్యాంక్స్ టు మై సైడ్ ఆల్సో. ఓకే, మరి ఈ రోజుటి మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి మాట్లాడుకుంటే, సో మనందరం కూడా ఎన్నో రకాల బిజినెస్ ఆపర్చునిటీస్ చూస్తున్నాం. సో ఈ రోజు కూడా 94 మెంబర్స్. డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. చాలా రోజుల నుంచి ఎవ్రీ టైం నేను చెప్తూనే ఉంటా. ఇది నేను మళ్ళీ చెప్పినా కూడా మీరు మిమ్మల్ని మీరు మళ్ళీ పాటిస్తారని నేను సూచిస్తున్నాను. ఎందుకంటే మీరు ఎంత యాక్టివ్ గా మీరు జూమ్ మీటింగ్ లో టీమ్ ని ఎంత ఎక్కువగా తీసుకొస్తే మీకు అంత బెనిఫిట్స్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, మెటాఫోర్స్ అనే బిజినెస్ ఆపర్చునిటీ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మీకు ఉంటుంది. అంతే కానివ్వండి, ఇక్కడ చెబుతున్న లీడర్ కావచ్చు, ఇక్కడ మీకు పరిచయమైన అప్లైనర్ కూడా కావచ్చు, ఆయనకి ఎంత ఎక్కువ ఇన్కమ్ వస్తుంటది. కానీ మెటాఫోర్స్ అనే బిజినెస్ ఆపర్చునిటీ నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఏ ఆపర్చునిటీ వల్ల అయినా కానివ్వండి, అత్యంత ఎక్కువగా లాభపడుతున్న వ్యక్తి డైరెక్ట్ రెఫరల్ పర్సన్ చేసిన పర్సన్ కి లాభపడతాడు, తర్వాత వాళ్ళ టీం కి లాభపడుతుంది. సో అదే దీంట్లో ఉన్న ప్రత్యేకత. కాబట్టి మేము చెబుతున్న మాట ఎంత ఎక్కువ అయితే అంత టీం ని స్ప్రెడ్ చేయండి అని చెప్పడంలో అయితే మెటాఫోర్స్ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఒక అకాడమీ. సో అకాడమీ వేలో మీ అందరు కూడా నాలెడ్జ్ నేర్చుకుంటారు. ఆ నాలెడ్జ్ నేర్చుకున్న దాన్ని షేర్ చేస్తారు. షేర్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా అర్నింగ్ సోర్స్ అనేది అడ్వాన్స్ టెక్నాలజీలో మీరు కూడా తీసుకొని ఎదగడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ ద న్యూ జనరేషన్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఇన్కమ్ అండి. సో దీన్ని వదులుకుంటే ఏ రోజుకైనా మీరు మళ్ళీ ఈ టెక్నాలజీ మీద అడుగులు వేయాల్సిందే. కాబట్టి అలాంటి భయాందోళన లేకున్నట్లుగా రెఫరెన్స్ అని పెంచుకోండి. మీ లైఫ్ ని కూడా ఇంకా హ్యాపీగా, ఇంకా నాలెడ్జ్ గా వెళ్ళండి. మరి ఈ రోజు ప్రెజెంటేషన్ ని మనకు చెప్పడానికి సెక్షన్ కి సో వన్ ఆఫ్ ది మన టీమ్ లో టెక్నికల్ నాలెడ్జ్ ని మెటాఫోర్స్ అడ్మిన్ తో కావచ్చు, మనకు కావచ్చు, ఎన్నో రకాలు సహకరిస్తూ ఒక స్టూడెంట్ గా ఉంటూ మళ్ళీ ఇంకో స్టూడెంట్ గా ఇంకొకరికి నేర్పిస్తూ అన్ని విధాల టెక్నికల్ గా మనకి జూమ్ మీటింగ్ సెక్షన్ ని చేస్తూ, అండ్ ఈ రోజు కూడా వన్ ఆఫ్ ది 12th స్లాట్ అచీవ్మెంట్ అయిన పర్సన్ మిస్టర్ రాజేంద్ర సార్ ని జూమ్ మీటింగ్ కి వెల్కమ్ చేస్తున్నాం సార్. అండ్ ప్లీజ్ వెల్కమ్ సార్ అండ్ గివ్ మీ ద వాల్యుబుల్ నాలెడ్జ్ అబౌట్ ద టుడేస్ ప్రెజెంటేషన్. అండ్ వీఆర్ వెయిటింగ్ టు యువర్ లాట్ ఆఫ్ ప్రెజెంటేషన్ టు అగైన్ టెక్టైల్ ప్లాన్ ని మళ్ళీ మీ ద్వారా కూడా మళ్ళీ ఇంకొకసారి చూడాలనుకుంటాం. అండ్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నరేష్ సార్. యా, బేసికలీ మై సెల్ఫ్ రాజేందర్ నర్రా ఫ్రమ్ నల్గొండ. సో ఇప్పుడైతే హైదరాబాద్ లో రీసెంట్ గా నా ఎంటెక్ ఇన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కంప్లీట్ చేసుకున్న నానో సైన్స్ అండ్ టెక్నాలజీలో నేను ఒక 1 year నుంచి ఫుల్ టైమ్ గా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్స్ లో. సో వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ, అసలు ఎందుకు ఫ్రీలాన్సింగ్ చేయాలి అని చెప్పేసి ఒక పర్సన్ అసలు ఈ రోజు ఈ జూమ్ మీటింగ్ కి ఎందుకు వచ్చారు అని చెప్పేసి మనం బేసిక్ గా ఒక ఇంట్రొడక్షన్ పార్ట్ కింద ఒక 5 minutes మనం డిస్కస్ చేద్దాం. సో వెన్ వి టాక్ అబౌట్ మై సెల్ఫ్, మై ఏజ్ ఇస్ రైట్ నౌ 25. సో నేను లాస్ట్ 6 to 7 years నుంచి పార్ట్ టైమ్ గా నేనైతే ఒక సైడ్ హాస్టల్ క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి పార్ట్ టైమ్ గా ఏదో ఒక లైక్ పార్ట్ టైమ్ గా వర్క్ చేసుకుంటూ ఇన్కమ్ సంపాదించుకోవాలని చెప్పేసి నేను లాస్ట్ నా బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి నేను వర్కౌట్ చేస్తున్నాను. సో ఆ వర్కౌట్ లో భాగంగానే నేను ఈ రోజు అప్పటి నుంచి చేసిన డిటర్మినేషన్ వర్క్ కావచ్చు, అప్పటి నుంచి చేసిన హాస్టల్ కావచ్చు, దాని ద్వారా ఈ రోజు నేను మీ అందరి ముందు ఉన్నాను. అండ్ ఈ ప్రెజెంటేషన్ ఇవ్వడానికి నేను లైక్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. సో బేసిక్ గా ఏంటి సార్ అంటే, లైక్ ఎవ్రీ వన్ వాంట్స్ టు బికమ్ లైక్ ఇండిపెండెంట్. లైక్ మనం డబ్బులు సంపాదించుకోవాలి, చాలా ఫ్రీగా ఎంజాయ్ చేయాలి. సో ఎంజాయ్ చేసిన మనీతో మనం ఫ్యామిలీతో ఉండాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరం అనుకుంటాం. సో కానీ రైట్ నౌ మనం మాట్లాడుకుంటే ఫ్యామిలీతో ఎంతమంది ఉంటున్నాము, పర్టికులర్ గా ఎంతమంది ఫినాన్షియల్ ఫ్రీగా ఎదిగాము ఆల్రెడీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నట్లయితే,
సో ఓవరాల్‌గా వరల్డ్ వైడ్‌గా మనకి రాబర్ట్ టి కియోసాకి అని ఒక ఫేమస్ ఎకనామిస్ట్ ఏం చెప్తున్నాడంటే, వరల్డ్‌లో 4 టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు. అందులో ఎంప్లాయర్స్ ఉంటారు, సెల్ఫ్ ఎంప్లాయర్స్ ఉంటారు, అండ్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు, అండ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. సో ఇఫ్ యూ టాక్ అబౌట్ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయర్స్, మనము 100% పాపులేషన్‌లో 95% ఆఫ్ ది పీపుల్ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్. సో ఓన్లీ 5% పీపుల్ ఎవరున్నారంటే బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్. సో వెన్ ఇట్స్ కమ్ టు ఎర్నింగ్ పార్ట్, ఇన్‌కమ్ పార్ట్, సో 95% ఆఫ్ ది వెల్త్ క్రియేషన్ ఎక్కడ జరుగుతుందంటే 5% పీపుల్ దగ్గర జరుగుతుంది. వాళ్ళెవరంటే ఇన్వెస్టర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్. మరి ఈ 95% పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర వెల్త్ క్రియేషన్ ఎంత జరుగుతుందంటే 5% మాత్రమే వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. మరి ఇప్పుడు ఫినాన్షియల్ ఇండిపెండెంట్‌గా అండ్ టైమ్ ఫ్రీడమ్‌తో ఎవరుంటారంటే ఆబ్వియస్‌లీ 95% వెల్త్ క్రియేషన్ ఎవరైతే చేసుకుంటున్నారో, అక్యుములేట్ చేస్తున్నారో బిజినెస్ ఓనర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మాత్రమే, లైక్ తక్కువ ఏజ్‌లో అండ్ వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళకి కావాల్సిన లగ్జరీ లైఫ్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. సో రైట్ నౌ మనము ఎంప్లాయ్‌మెంట్స్ కేటగరీలో ఉండొచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కేటగరీలో ఉండొచ్చు. అంటే ఐయామ్ నాట్ మోటివేటింగ్ యూ టు, లైక్ మిమ్మల్ని డైరెక్ట్‌గా నేను ఇన్వెస్టర్‌గా రండి, మీరు లైఫ్‌ని ఇలా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్పట్లే. కానీ ఈ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ కేటగరీ ఏదైతే ఉందో, ఇది ఒక ర్యాట్ రేస్. ఒక లైఫ్ అనేది ఒక ర్యాట్ రేస్. ఆ ర్యాట్ రేస్‌లో మనం ఇన్వాల్వ్ అయ్యామంటే మన ఫ్యామిలీ సిట్యుయేషన్స్ కంట్రోల్ అవ్వచ్చు. బట్ లగ్జూరియస్ లైఫ్ అనేది మనం లీడ్ చేయలేం. సో, ఇన్ కేస్ మీకు గోల్స్ గాని, డ్రీమ్స్ గాని పెద్దగా ఉన్నట్లయితే అండ్ మీ దగ్గర ఇన్వెస్ట్‌మెంట్స్ లేనట్లయితే బిజినెస్ చేయడానికి, ఒక సైడ్ హస్టిల్‌గా ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ చేసుకుంటూనే, ఒక పార్ట్ టైమ్‌గా మీరు స్టడీస్‌లో ఉంటే స్టడీస్ కంటిన్యూ చేసుకుంటూ, అండ్ జాబ్ చేస్తూ ఉంటే జాబ్ కంటిన్యూ చేసుకుంటూ, ఒక పార్ట్ టైమ్ బేసిస్‌లో ఈ క్వాడ్రంట్‌లోకి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న క్వాడ్రంట్ నుంచి రైట్ సైడ్ ఉన్న క్వాడ్రంట్‌లోకి మీరు ఎంటర్ అవ్వడానికి ఒక చిన్న ఆపర్చునిటీనైతే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. త్రూఅవుట్ ద సెషన్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్‌లో మీకొక క్లారిటీ వస్తది. మనీ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, మనం ఏ విధంగా మనం ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ చేసుకోవచ్చనేది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న క్వాడ్రంట్ నుంచి. అండ్ ఐ థింక్ కెన్ ఐ హావ్ లైక్ ఎంతమంది ఇప్పుడు ఆల్‌మోస్ట్ ఎంప్లాయీస్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్ కేటగరీలో ఉన్నారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా ప్లీజ్? ఫ్రమ్ ద సెషన్. సో, లెఫ్ట్ సైడ్ ఉన్న క్వాడ్రాంట్‌లో ఎంతమంది ఎంప్లాయీస్‌గా అండ్ సెల్ఫ్ ఎంప్లాయీస్‌గా ఈ జూమ్‌లో మనకి అటెండ్ అవుతున్నారు? సో, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మనకి అందరం గూడా, ఈవెన్ నేను గూడా ఎంప్లాయీగానే నా యొక్క జర్నీ కంటిన్యూ జేస్తున్నాను. అండ్ సో, మోస్ట్‌లీ ఎంప్లాయీస్‌గానే ఆర్ ఎల్స్ సెల్ఫ్ ఎంప్లాయీస్‌గా, ఒక టీ షాప్ గావచ్చు, ఒక బిజినెస్ గావచ్చు, మీకంటూ ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ గావచ్చు, డిఫరెంట్ కైండ్స్‌లో మనం సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ తీసుకుంటున్నాము. అండ్ త్రూ వన్స్ ఇన్‌కమ్ క్రియేట్ అయిందంటే దాన్ని బిజినెస్‌గా కన్వర్ట్ జేసుకుందామని ప్రతి ఒక్కరం గూడా వెయిట్ జేస్తున్నాం. సో, ఈరోజు జూమ్‌లో ఉన్నవాళ్ళు ఎంతమంది ఇన్వెస్టర్‌గా, ఒక ఫ్రీలాన్సర్‌గా, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలనుకుంటున్నారు? ఎంతమంది లైఫ్‌ని ఎంజాయ్ జేయాలనుకుంటున్నారు? వన్స్ ప్లీజ్ రైజ్ ద హ్యాండ్ ప్లీజ్. ఎంతమందికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ గావాలి? సో, అందరికి ఫినాన్షియల్ ఫ్రీడమ్ గావాలి. అందరికి డబ్బులు సో, దానికోసం ఈరోజు మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు సార్. చాలా సింపుల్ థింగ్స్. ఎందుకంటే మార్కెట్‌లో మనం మనీ మేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనీ లాస్ అవ్వకూడదు. సో, ఈ క్వాడ్రాంట్‌లోకి రాగానే, ఇన్వెస్ట్‌మెంట్ జోన్‌లోకి రాగానే మనం ఫస్ట్ రిస్క్ అనేది మనం ఫేస్ చేస్తాం. ఆ రిస్క్‌ని మినిమైజ్ చేసుకొని మనము ప్రాఫిట్స్ తీసుకోగాలి. మనం దగ్గర ఉన్న మనీ ఏదైతే ఉందో దాన్ని లాస్ చేసుకోకూడదు. అండ్ మన లైఫ్ స్టైల్‌ని లెవరేజ్ చేసుకుంటూ, కాంపౌండింగ్ చేసుకుంటూ మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవాలి. సో, అది ఏ విధంగా జేసుకోవాలి, ఎలా జేసుకోవాలని జెప్పేసి మనము ఎవ్రీడే ఇక్కడ మనం ఎడ్యుకేషన్ ఇస్తామన్నమాట. ఆ ఎడ్యుకేషన్ ద్వారా మీరు ఎంతో కొంత బెనిఫిట్స్ అయితే పొందుతారు. సో, కమింగ్ టు అవర్ టాపిక్, ఈ బిజినెస్ జోన్‌లోకి గాని, ఇన్వెస్టర్ జోన్‌లోకి గాని మీరు రావాలంటే ఏం చేయాలి అంటే, సో, బేసికల్‌గా ఎవ్రీవన్ వాంట్స్ టు క్రియేట్ దేర్ ఓన్ నెట్‌వర్క్. ఈరోజు మనం కమింగ్ టు లైక్ కోవిడ్ టైమ్‌లో మనం చూసుకున్నట్లయితే ఆహ్ ఆల్‌మోస్ట్ ఆల్ రిసెషన్ అని జెప్పేసి, లేదంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని జెప్పేసి ఉన్నవాళ్ళు మాత్రమే, లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉన్నవాళ్ళు మాత్రమే లైక్ జాబ్స్ చేశారు. మిగతా వాళ్ళందరికీ గూడా సాలరీస్ రాకపోవడం, లేదంటే సాలరీ సగం రావడం, అండ్ వాళ్ళ ఫినాన్షియల్ కండిషన్స్ అనేవి చాలా ఇబ్బందయిపోయాయి. సెల్ఫ్ ఎంప్లాయీస్‌కైతే అసలు వాళ్ళు అందరూ లాక్‌డౌన్ వల్ల ఇంటికెళ్ళిపోవడం వల్ల చాలా మందికి తిండి తినడానికి గూడా ఇబ్బందులైన రోజులున్నాయి. సో, ఓన్లీ బికాస్ ఆఫ్ లైక్ మన సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు, ఎంప్లాయ్‌మెంట్ కావచ్చు. సో, వెన్ ఇట్స్ కమ్ టు ఫ్రీలాన్సింగ్ మనం ఎక్కడున్నా గూడా బిజినెస్ జేసుకోవచ్చు. కోవిడ్ సిట్యుయేషన్‌లో ఏమైంది తెలుసు, అందరికీ పాండమిక్ వల్ల అందరికి జాబ్స్ గూడా ఎళ్ళిపోవడం జరిగింది. సో, టైం అనేది ఏ టైంలో ఏ విధంగా ఉంటదో తెలీదు గాబట్టి, మనకంటూ కొన్ని సైడ్ హస్టిల్స్ పార్ట్ టైమ్ 1, పార్ట్ టైమ్ 2, లేదంటే ఫ్రీగా మనం ఎక్కడున్నా గూని మన కోసం ఒక అసెట్ ఇన్‌కమ్ అనేది జనరేట్ జేస్తూ ఉండాలి. మరి ఆ అసెట్‌ని ఎలా క్రియేట్ జేసుకోవాలి? ఆ అసెట్‌ని ఏ విధంగా మనము లైక్
చూస్ చేసుకోవాలి. అంటే వి విల్ బి హావింగ్ వన్ గుడ్ ఆపర్చునిటీ హియర్. అదేంటంటే సో ఎంతమంది లైక్ ఇక్కడ ఆల్రెడీ బిట్ కాయిన్ గాని, క్రిప్టో కరెన్సీ గాని అసలు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ జూమ్ మీటింగ్ లో లైక్? సో క్రిప్టో కరెన్సీ గాని, బిట్ కాయిన్ గురించి గాని తెలియని వాళ్ళు కంప్లీట్ గా. యాహ్! 6 పీపుల్ ఉన్నారు. ఓకే. నైస్. నైస్. ఓకే. థాంక్ యూ. సో బేసికల్‌గా ఏంటంటే, మనకి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ ఒకటుండేది. ఏంటంటే, దాన్ని మనం బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటాం. ప్రతి ఒక్కరు వినుంటారు. సో, ఈ ఎవల్యూషన్ ఆఫ్ మనీ అనేది ఏ విధంగా రన్ అవుతుందంటే, ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది. ఆ తర్వాత గోల్డ్ కాయిన్స్‌ని అంటే ఒక హ్యూమన్స్ వాళ్ళ యొక్క లైఫ్‌ని సస్టైనబిలిటీ ముందుకు సాగించడం కోసం ఏం చేశారంటే, ఒక రిఫరెన్స్ అనేది ఉండాలి. ఈరోజు అందరూ అన్ని పనులు చేసుకోలేరు గాబట్టి, ఒకరు చేసే పని ఇంకొకరికి ఉపయోగపడేలాగా, ఒకరి దగ్గర ఉన్న వస్తువు ఇంకొకరి దగ్గరికెళ్ళాలంటే దానికి రిఫరెన్స్‌గా ఉండాలి. ఆ రిఫరెన్స్‌గా వచ్చిందే మనకి మనీ అన్నమాట. సో, అది ఒకప్పుడు బార్టర్ సిస్టమ్ ద్వారా ఎక్స్‌చేంజ్ అయ్యేవి థింగ్స్. ఆ తర్వాత గోల్డ్ ద్వారా ఎక్స్‌చేంజ్ అయ్యేవి. తర్వాత మెటల్ కాయిన్స్ ద్వారా, తర్వాత పేపర్ మనీ ద్వారా. ఇప్పుడైతే ఏటీఎం కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ ద్వారా. అండ్ ఇప్పుడైతే క్రెడిట్ కార్డ్స్ అని జెప్పేసి మన దగ్గర డబ్బులు లేకపోయినా అడ్వాన్స్‌గా అప్పు జేసి మరి మనం లైఫ్‌ని ఎంజాయ్ జేయొచ్చు. అండ్ గూగుల్ పే అండ్ ఫోన్‌పే అనే దాని ద్వారా ఇప్పుడు మనం ట్రెండింగ్‌లో పేమెంట్స్ చేస్తున్నాము. సో, దీనికి మించిన అడ్వాన్స్ టెక్నాలజీ ఒకటుంది. అదేంటంటే క్రిప్టో కరెన్సీ. సో, ఈ క్రిప్టో కరెన్సీ ఏంటి సార్ అంటే ఇది డిజిటల్ ఫార్మ్ ఆఫ్ కరెన్సీ త్రూఔట్ ద వరల్డ్ మనము ఎక్కడైనా గూడా దీన్ని ట్రాన్స్‌ఫర్ జేసుకోవచ్చు. అన్‌లిమిటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేవి మనం జేసుకోవచ్చనమాట. సో, ఈ క్రిప్టో కరెన్సీ గురించి గాని లైక్ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ గావచ్చు, వెబ్3 గావచ్చు. సో, వీటి గురించి గాని ఇప్పటి వరకు మనకు ఎవరైనా చెప్తున్నారా? సో, ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎలా స్టార్ట్ అయింది? అని జెప్పేసి మనకి ఒక మనము డిస్కస్ చేసే ప్రాజెక్ట్ ఏంటంటే, వీటన్నిటి గురించి మనకొక ప్రాజెక్ట్ చెప్తుంది. సో, ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మెటాఫోర్స్ అండి. సో, ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ ఏంటంటే, వరల్డ్ వైడ్‌గా ఒక క్రిప్టో కరెన్సీ రిలేటెడ్, వెబ్3 రిలేటెడ్, మెటావర్స్ రిలేటెడ్ ఒక వర్చువల్ వరల్డ్ కావచ్చు, అండ్ రాబోతున్న టెక్నాలజీస్ కావచ్చు, అండ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కావచ్చు, వీటన్నిటి గురించి ఒక ప్రాజెక్ట్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది. ఆ ప్రాజెక్ట్ పేరే మెటాఫోర్స్. ఇది ఒక మెటాఫోర్స్ అనే లైబ్రరీని త్రూ ఓవర్ ద వరల్డ్ ఎక్కడైనా మీరు ఈ సైట్‌ని యాక్సెస్ చేసుకొని మీరెక్కడైనా వీటి గురించి అడ్వాన్స్ టెక్నాలజీ గురించి మీరు నేర్చుకోవచ్చు. సో, ఈ మెటాఫోర్స్ లైబ్రరీ ఏదైతే ఉందో దీని ద్వారా మనం సో, లైక్ బ్లాక్ చైన్ టెక్నాలజీ గావచ్చు, క్రిప్టో కరెన్సీ గావచ్చు. సో, ఎలా ఉంటది క్రిప్టో కరెన్సీ అనేది మనం ప్రతీదీ ఈ మెటాఫోర్స్ అకాడమీ అనేది మనకి లైక్ నేర్పిస్తదనమాట. సో, థిస్ ఈస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ లైక్ ఈ క్రిప్టో కరెన్సీ గురించి గాని, ఈ వెబ్3 గురించి గాని ప్రతీదీ మీకు చెప్తది ఇందులో. క్రిప్టో కరెన్సీ అంటే ఏంది ఎగ్జాక్ట్‌గా ఇట్స్ లైక్ వర్చువల్ కరెన్సీ బేస్డ్ ఆన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనమాట. సో, ఇది ఫిజికల్‌గా మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. ఓన్లీ ఆన్‌లైన్‌లో మాత్రమే ఈ క్రిప్టో కరెన్సీ అనేది ఎగ్జిస్ట్ అవుతది. ఇది మనకి బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతది. సో, బ్లాక్ చైన్ టెక్నాలజీ ఏంటి సార్ అంటే ఎగ్జాక్ట్‌గా ఇప్పుడు మనం ఒక పర్సన్‌కి ట్రాన్సాక్షన్ చేయాలంటే ఈరోజు మనం అందరం గూడా సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ లైక్ ఒక బ్యాంక్ మీద డిపెండ్ అవుతున్నాం మనమ. ఇంటర్మీడియేటర్ బ్యాంక్ మీద డిపెండ్ అవుతున్నాం. వెన్ ఇట్స్ కమ్ టు లైక్ క్రిప్టో కరెన్సీ ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఆపరేట్ చేయడం జరుగుతది. ఎవరి మీద కూడా మనం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. 1 సెకండ్స్‌లో వితిన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో మనము ఏ టాక్స్ లేకుండా, లైక్ కోర్ట్ లేకుండా, గవర్నమెంట్ బాడీస్ కంట్రోల్ లేకుండా, ఎవరి ఇన్‌ఫ్లూయన్స్ లేకుండా మనం ట్రాన్సాక్షన్స్ వరల్డ్ వైడ్‌గా ట్రాన్సాక్షన్స్ అనేవి చేసుకోవచ్చనమాట. సో, వన్స్ ఒక ట్రాన్సాక్షన్ చేసినామంటే దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేము. అండ్ మళ్ళీ దీన్ని క్యాన్సల్ కూడా చేయడానికి ఉండదు. ఒకసారి ఫుల్లీ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిందంటే. సో, ఈ క్రిప్టో కరెన్సీ అసలు మనకిది ఏ విధంగా ఉపయోగపడుతది సార్ అంటే ఈ క్రిప్టో కరెన్సీని మనము పేమెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. గూడ్స్ అండ్ సర్వీసెస్ బై చేయొచ్చు. లేదంటే ఒక ట్రేడింగ్ చేయడానికైనా మనం వాడుకోవచ్చు ఈ క్రిప్టో కరెన్సీని. లేదంటే ఇప్పుడు మనం లైక్ గోల్డ్, రియల్ ఎస్టేట్ ల్యాండ్ ఏ విధంగా అయితే పర్చేజ్ చేస్తున్నామో, అదే విధంగా మనము ఒక ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ లాగా కూడా క్రిప్టో కరెన్సీలో మనం ఫ్యూచర్‌లో వచ్చే లైక్ స్టాక్స్ ఎలాగైతే హోల్డ్ చేస్తున్నామో, అదే విధంగా ఒక ఇన్వెస్ట్‌మెంట్ అసెట్ లాగా కూడా మీరు క్రిప్టోలో పోర్ట్‌ఫోలియోని హోల్డ్ చేయొచ్చు. అండ్ మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్‌ని డీసెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ నెట్‌వర్క్స్‌లో డెఫీ సిస్టమ్‌లో మనం ఈ క్రిప్టో కరెన్సీని వాడుకోవచ్చు. సో, ప్రతి ఒక్కరు గూడా లైక్ ఒక ఇన్వెస్ట్‌మెంట్ డబుల్, త్రిబుల్ అవ్వడానికే మనకి ఆలోచిస్తుంటారు. అలాంటి దాంట్లో క్రిప్టో కరెన్సీ అనేది మనకి ఫస్ట్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే 2009లో మనకి క్రిప్టో కరెన్సీ అనేది స్టార్ట్ అయింది. ద ఫస్ట్ డిజిటల్ కాయిన్ ఏంటంటే అది బిట్ కాయిన్. సో, ఈ బిట్ కాయిన్ అనేది లైక్ డీప్‌గా ఎళ్తే బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద రన్ అవుతది. దీనికంటే ముందు కూడా 2 ప్రాజెక్ట్స్ వచ్చాయి. బట్ అది మనకి ఫుల్లీ డెవలప్ అవ్వలేదు. సో, దాని తర్వాత వచ్చిన బిట్‌కాయిన్ అనేది మనకి లైక్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ బిట్‌కాయిన్ అనేది మనకి 2008లో స్టార్ట్ చేశారు.
అండ్ 2009లో దీని వైట్ పేపర్, అంటే ఒక క్రిప్టో కరెన్సీ గురించి మాట్లాడుకుంటే దాని వైట్ పేపర్ అనేది వస్తే దాని గురించి డీటెయిల్స్ అనేవి వస్తాయి. 2009లో బిట్ కాయిన్ అనేది సంతోష్ నొకమాట అనే పర్సన్ స్టార్ట్ చేశారు. ఇది ఎగ్జాక్ట్‌గా మనం మాట్లాడుకుంటే లైక్ ఇతను పర్సనా, మెషినా అనేది కూడా ఎవరికీ తెలీదనమాట. 2010లో ఫస్ట్ 10,000 బీటీసీ ట్రాన్సాక్షన్ అనేది జరగడం జరిగింది. ఆ తర్వాత జరిగిన సిట్యుయేషన్ మనకి 2012లో ట్రాన్సాక్షన్ జరగడం స్టార్ట్ అయింది. 2013లో ఇథేరియం అనే నెక్స్ట్ లెవెల్ లైక్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ మనకి ఇథేరియం అనే ప్రాజెక్ట్ రావడం జరిగింది. విటాలిక్ బ్యూటరీ దాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇంక గోయింగ్ ఆన్ మనకి క్రిప్టో కరెన్సీలో చాలా కాయిన్స్ అనేది రావడం జరిగింది. సో, ఈ విధంగా క్రిప్టో కరెన్సీ అనేది ఎవాల్వ్ అయింది. 2009లో ఈ బిట్ కాయిన్ అనేది ఒక నార్మల్‌గా స్టార్ట్ అయ్యి, ఈ రోజు రైట్ నౌ బిట్ కాయిన్ ప్రైస్ ఎంతుందనేది మీకు లైవ్‌లో చూపెడతాను. సో, ఏంటి సార్ ఈ క్రిప్టో కరెన్సీ అంటే మీరు డిఫరెంట్ వర్షన్స్‌లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఈ క్రిప్టో కరెన్సీ గురించి ఇప్పుడు మనం కాయిన్ మార్కెట్ క్యాప్ అనేది లైవ్ అండి. మీరు కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో, బిట్ కాయిన్ గురించి మాట్లాడితే 2009లో స్టార్ట్ అయింది. ఈ రోజు లైవ్ ప్రైస్ వచ్చేసి దీనిది $66,800. సో, దీనికి ఎందుకు సార్ మరి రూపాయ, రూ. 10, రూ. 20తో స్టార్ట్ అయ్యి ఇయాల ఎందుకు 65 లాక్స్ వరకు ఇది ప్రైస్ ఎళ్ళింది అంటే, దీని యొక్క సర్క్యులేటింగ్ సప్లైని బట్టి. అంటే ఇప్పుడు గోల్డ్ అంటే మనం ఎంతైనా మైన్ చేసుకుంటాం. మైనింగ్ అవుతుంటది. చాలా అన్‌లిమిటెడ్ సప్లై అనేది ఉంది కాబట్టి మనకి ప్రైస్ అనేది చాలా స్లోగా పెరగడం జరుగుతుంది. సో, బిట్‌కాయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఓన్లీ 2.1 సీఆర్ కాయిన్స్ మాత్రమే దీనికి మింట్ అంటే బయటకి రావడం జరుగుతుంది. అందులో 1.97 క్రోర్ కాయిన్స్ ఆల్రెడీ రావడం జరిగిందనమాట. జస్ట్ 1 సెకండ్ ప్లీజ్. సారీ. యాహ్! 2.1 సీఆర్ మాత్రమే బిట్‌కాయిన్ లిమిటెడ్ సప్లై ఉండడం వల్ల దీని ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ అనేవి జరుగుతాయి. సార్ నేనేమంటున్నానంటే ఈ రోజు బిట్‌కాయిన్ తర్వాత ఆల్ట్ కాయిన్స్ అని చెప్పేసి బిట్‌కాయిన్ మదర్ ఆఫ్ ఆల్ క్రిప్టో కరెన్సీస్ అంటారు. ఆ తర్వాత మనకి మార్కెట్‌లో 24,000 క్రిప్టో కరెన్సీస్ అనేవి వచ్చాయి. ప్రతీదీ కూడా వైజ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసిన వాళ్ళు చాలా మంది మిలియనీర్స్ కూడా అయిపోయారు. సో, రైట్ నౌ నేనేం చెప్తున్నానంటే ఈ బిట్‌కాయిన్ ఏదైతే ఉందో ఈ బిట్‌కాయిన్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసి మనమైతే ఆల్రెడీ 65 లాక్స్ ఉన్నాక మనం ఎర్న్ చేయడం అనేది చాలా టఫు. అంత అమౌంట్స్ మన దగ్గర ఉండవు. సో, మార్కెట్‌లో కాయిన్స్ అనేవి వస్తుంటాయి, పోతుంటాయి, వస్తుంటాయి. ఐ మీన్ వస్తుంటాయి. ప్రైజెస్ పెరుగుతుంటాయి. సో, రాబోతున్న కాయిన్స్ ఏమన్నా ఉన్నాయా? వాటి గురించి మనం తెలుసుకొని అందులో ఇన్వెస్ట్‌మెంట్ పెట్టడం వల్ల థరో రిసర్చ్ వల్ల మనం మనీ అనేది మేకింగ్ చేయొచ్చనమాట. సో, ఎగ్జాక్ట్‌గా అవన్నీ ఎలా తెలుస్తాయి సార్ అంటే, ఈ మెటాఫోర్స్ అనే ప్రాజెక్ట్ మనకి కంప్లీట్ బ్లాక్ చైన్ టెక్నాలజీ గురించి గాని, క్రిప్టో కరెన్సీ గురించి గాని, ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ గురించి గాని, ఒక లైక్ ఒక అకాడమీని పెట్టేసి, ఇందులో ఒక లైబ్రరీ కైండ్ ఆఫ్ థింగ్ పెట్టేసి మనకి ప్రమోట్ చేస్తది. సో, ఈ లైబ్రరీలో మనకి ఏమేమి ఉంటాయంటే, మార్కెట్‌లో ఈరోజు ఎన్నో రకాల స్కామ్స్, ఆన్‌లైన్ స్కామ్స్ ఏ విధంగా జరుగుతాయి? వాటిని ఏ విధంగా మనం స్కిప్ జేయాలి అని జెప్పేసి, యాంటీ స్కామ్ అని జెప్పేసి ఇందులో మనకు ప్రతీదీ వివరించడం జరుగుతది. అండ్ దెన్ ఆఫ్టర్ ఈ క్రిప్టో కరెన్సీ ఎక్కడ గొనొచ్చు? ఏ విధంగా స్టోర్ జేసుకోవచ్చు? సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఏ విధంగా ఉంటదని జెప్పేసి మనకి అన్ని లెక్చర్స్ అనేవి ఉండడం జరుగుతది. ఇందులో ప్రతీదీ మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతది. అండ్ నెక్స్ట్ బిట్‌కాయిన్ ఏ విధంగా చేంజ్ జేసింది వరల్డ్‌ని అండ్ మెటావర్స్ ప్రాజెక్ట్స్‌లో మనకి ఏ విధంగా నెక్స్ట్ లైక్ ఎవాల్వ్ అవ్వబోతున్నాయి. ఈ మెటాఫోర్స్ సిస్టమ్ ఏంటి ఎగ్జాక్ట్‌గా? వాట్ మెటాఫోర్ సిస్టమ్ ఎగ్జాక్ట్‌గా. ఈ మెటాఫోర్స్ ఎకోసిస్టమ్ అనేది కంప్లీట్‌గా మనకి వెబ్3 ప్రాజెక్ట్స్‌ని బేస్ చేసుకొని డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌ని మనకి క్రియేట్ చేస్తుంది. వాట్ ఎగ్జాక్ట్‌లీ వెబ్3 అంటే వెబ్3 అనేది ఏంటంటే ఒక యూజర్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్. వెబ్3లో మనకి మాక్సిమం యూజర్‌కే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పటివరకు మనం వెబ్1 చూసాం, వెబ్2 చూసాం. వెబ్3 కూడా మనం ఇప్పుడు ఈ బిజినెస్ అనేది వెబ్3లో మనం చేయబోతున్నాం. సో, ఇది మన మెటాఫోర్స్. వెల్కమ్ టు మెటాఫోర్స్ ప్రాజెక్ట్. సార్ ఎగ్జాక్ట్‌లీ ఈ లైబ్రరీ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఈ ఎడ్యుకేషన్ ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఈ ఎడ్యుకేషన్ ప్రమోట్ చేయడం వల్ల మనకేంటి బెనిఫిట్ అంటే ఓవరాల్‌గా మెటాఫోర్స్ కమ్యూనిటీ త్రూ ఔట్ ద వరల్డ్ ఉంది. ఆల్‌మోస్ట్ 20 లాక్స్ మెంబర్స్ ఇందులో పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఆల్రెడీ 20 లాక్స్ మెంబర్స్ పార్టిసిపేట్ అయిపోయారు. 20 లాక్స్ మెంబర్స్ దాటడం జరిగింది. సో, విల్ బి హావింగ్ జస్ట్ 1 సెకండ్ వీడియో మెటాఫోర్స్ లైక్ ఎంతమంది ఉన్నారు వరల్డ్ వైడ్ గాని మీరు చూడొచ్చు ఇక్కడ.
Sempre via. Assalamualaikum. Ciao amici di tutto il mondo. Hello, dear friends, members of Metaforce International. Hi friends, Hello friends. minded people. And I am a proud. This team. This is very much big gift. It's the hope. I'll tell you about Meta 100% secure system as no one can stop it. There is NFT realities, metaverse. Seeing the highest possible minded teammates since my fulfill their dreams, you need a bulk amount of money. Thanks to Metaphors, I was able to start up a business. I dream of making a film. I was short of the cash and I was really worried how to do that. And one of my friends advised me to use Metaphors. And Metaphors really changed my life. It gave me a lot amount of money. I made my film and that became very, very, very successful. For now, we are in classic a lot of. సో లైక్ ఇట్స్ షోయింగ్ అస్ లైక్ ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వరల్డ్ వైడ్ గా మనలాంటి లైక్ పీపుల్ వరల్డ్ వైడ్ గా ఈ మెటాఫోర్స్ అనే బిజినెస్ ని చేస్తున్నారు అనమాట. ఇది బిజినెస్ ఇది ఎడ్యుకేషన్ సిస్టమా అసలు ఏంటి అంటే ఇక్కడ ఇది చేయడం ద్వారా మనకి ఎర్నింగ్స్ ఎలా వస్తాయంటే సింపుల్ థింగ్ సార్. ఇది ఒక ఓపెన్ సోర్స్ ఆపర్చునిటీ. వరల్డ్ వైడ్ గా ఎక్కడి నుంచైనా పీపుల్ ఇందులో ఎన్రోల్ అవ్వచ్చు. వన్స్ ఎన్రోల్ అయిన తర్వాత మనకి ఇన్కమ్ సోర్స్ ఏ విధంగా వస్తుందంటే సార్, ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఈ రోజు నాకు కంపెనీ తరఫు నుంచి ఎవరు వచ్చి కూడా చెప్పట్లేరు మీకు అందరికి చెప్పమని. నా ఇండివిజువల్ గా నేను డెసిషన్ తీసుకొని మీ అందరికీ కూడా ఎడ్యుకేషన్ ఇస్తున్నాను. మెటాఫోర్స్ అనే ఒక ప్రాజెక్ట్ లో క్రిప్టో కరెన్సీ గురించి చెప్తారు. క్రిప్టో కరెన్సీ అనేది మనకి అసెట్ బిల్డ్ చేసుకోవచ్చు అండ్ అందులో రిస్క్స్ ఉంటాయి. మీరు తెలియకుండా పోయినట్లయితే మీరు మనీ లాస్ అవుతారు. సో తెలుసుకోండి అని చెప్పేసి నేను మీకు ఒక అసిస్టెన్స్ ఒక గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ గైడెన్స్ ఇవ్వడం ద్వారా నాకేంటి సార్ బెనిఫిట్ అంటే, సో ఇందులో మనకి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ మనం ఇందులో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ లో ఎన్రోల్ అవ్వచ్చు. అది లైక్ ఫస్ట్ టాక్టైల్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం ఒక 10 minutes లో. అండ్ ఫోర్స్ కాయిన్ అని ఇంత పెద్ద ఎకో సిస్టమ్ ఉంది కాబట్టి మనకంటూ ఒక ఓన్ కాయిన్ ఉంది. లైక్ మీకు ఆల్రెడీ కాయిన్స్ ఎలా ఉంటాయో చూపెట్టాను. అలాగా మనకంటూ ఒక ఓన్ కాయిన్ ఉంది. ఆ ఓన్ కాయిన్ అనేది 25 రూపీస్ తో స్టార్ట్ అయ్యి 250 రూపీస్ కి వెళ్ళింది. ఇంటర్నల్ మార్కెటింగ్ ఓన్లీ, ఇంకా ఓపెన్ మార్కెట్ కి రాలేదు. ఓపెన్ మార్కెట్ కి వస్తే దాని ప్రైస్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనకున్న ఫోర్స్ కాయిన్ 10x రిటర్న్స్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఇందులో బాగా వర్క్ చేసే వాళ్ళకి ఒక సర్టెన్ లెవెల్స్ తో వర్క్ చేసే వాళ్ళకి ఈ సిస్టమ్ లో ఎక్కువ వర్క్ చేసేసరికి మంత్లీ రాయల్టీ పేమెంట్స్ కూడా బోనస్ లో ఒక శాలరీ లాగా కూడా రావడం జరుగుతుంది. అండ్ డిఫరెంట్ యూనివర్స్ అని చెప్పేసి మెటావర్స్ అని చెప్పేసి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్ విఆర్ గేమ్స్ ఏఆర్ గేమ్స్ లైక్ వర్చువల్ రియాలిటీ అండ్ రియల్ ఎస్టేట్ అండ్ మనకి గేమింగ్ జోన్స్ చాలా అంటే చాలా ప్రాజెక్ట్స్ మనకి రాబోతున్నాయి ఈ మెటాఫోర్స్ లో. అండ్ మనకంటూ ఒక ఓన్ వ్యాలెట్ రాబోతుంది. సో ఈ థింగ్స్ అన్ని కూడా రాబోతున్నాయి. వాట్ ఎగ్జాక్ట్లీ మనం ఏం చేయాలి ఇక్కడ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలంటే, ఎగ్జాక్ట్లీ సార్ కమింగ్ టు ద పాయింట్, మనం ఏం చేయాలంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మీ సరౌండింగ్స్ లో కావచ్చు, మీ ఫ్రెండ్స్ కి కావచ్చు, ఎవరికైనా మీరు మార్కెటింగ్ చేయడం ద్వారా ఈ ప్రాజెక్ట్ లో ఇన్కమ్ అనేది ఎర్న్ చేస్తారు. సో ఎగ్జాక్ట్లీ ఈ ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సో ఎవరైనా మనకి ఫస్ట్ జూమ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ఇక్కడ జాయిన్ ఆడియో అనే బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు వైఫై ఆర్ సెల్యులర్ డేటా అనేది ఎనాబుల్ చేసుకుంటే నేను మాట్లాడే ప్రతిదీ కూడా మీకు వినపడడం జరుగుతుంది. సో హీఈస్ లైక్ నేను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోస్ లో చూపెట్టాను. ఈయన అవర్ లైక్ క్రియేటర్ ఆఫ్ ఫోర్సేజ్. ఈయన మార్కెట్ లో 4 years నుంచి 4 to 5 years నుంచి ఆల్రెడీ ఉన్నారు. ఈయన కంప్లీట్ ఒక క్రిప్టో కరెన్సీలో Web3 ప్రాజెక్ట్స్ డిజైన్ చేసి ఒక మార్కెటింగ్ సిస్టమ్ కే కొత్త మలుపు తీసుకొచ్చిన వ్యక్తి మిస్టర్ లాడో ఉకత్నోవిక్ ఫ్రమ్ రష్యన్ అనమాట. ఈయన ఆల్మోస్ట్ ఇథెరియం రిలేటెడ్ ప్రాజెక్ట్స్ లో కూడా కొంచెం ఆ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఆ ప్రాజెక్ట్స్ ఎలా రన్ అయినాయి అని చెప్పేసి కూడా మన ప్రాజెక్ట్స్ ని దాని బేస్ మీద మనకు రన్ చేయడం ఒక మంచి స్టాండర్డ్ ఫౌండేషన్ అయితే ఈయన వేసాడు క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్స్ కి లాస్ట్ 4 years నుంచి. ఆ 4 years నుంచి కూడా ఈయన ప్రాజెక్ట్ ఇది కూడా మార్కెట్ లో క్లోజ్ అవ్వలేదు. అన్ని ప్రాజెక్ట్స్ కూడా స్టిల్ రన్ అవుతున్నాయి అనమాట. సో ఈ పర్సన్ క్రియేట్ చేసిన ప్రాజెక్టే మన మెటాఫోర్స్. ఈ మెటాఫోర్స్ లో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఈ డెవలప్మెంట్ తో స్టార్ట్ చేస్తే మనకి ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి క్లాసిక్. ఆ క్లాసిక్ గురించి మనం మాట్లాడతాం. అండ్ త్రూ అవుట్ ద వీక్ ఎవ్రీడే మన వాళ్ళు ఒక్కొక్క టాపిక్, నేను కానీ ఇంకా వేరే సార్ కానీ ఒక్కొక్క టాపిక్ అనేది కవర్ చేస్తారనమాట. ఇది ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి ఎవ్రీడే ఒక్కొక్క ప్రాజెక్ట్ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ రోజు మనం క్లాసిక్ అనే ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 2 years బ్యాక్ స్టార్ట్ అయింది. క్లాసిక్ అనే ప్రాజెక్ట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇది కంప్లీట్ గా బ్లాక్ చైన్ త్రో మనకి రన్ అవుతుంది. క్రిప్టో కరెన్సీ అనేది బ్లాక్ చైన్, అండర్లైన్ టెక్నాలజీ వచ్చేసి బ్లాక్ చైన్. వాట్ ఈస్ బ్లాక్ చైన్ ఎగ్జాక్ట్లీ అంటే ఒక
లైక్ ఒక ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి ఓపెన్ సోర్స్ లో ఒక లెజెండ్ ఫార్మాట్ లో ప్రతి ఒక్కరు కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట. బ్లాక్ చైన్ లో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఎన్కోడ్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్ గా కూడా అక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ అండ్ ఓపెన్ మనము లైక్ వాట్ వి కాల్ ట్రాన్స్పరెన్సీ. ఇప్పుడు ఒక పర్సన్ ఒక ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ కి ఒక 1 lakh పంపిస్తే వై అనే పర్సన్ ఆ 1 lakh ని 10 మెంబర్స్ కి పంపిస్తే ఆ 10 మెంబర్స్ కి పంపించిన డీటెయిల్స్ ఎక్స్ అనే పర్సన్ కి తెలియదు జనరల్ గా. బట్ వెన్ ఇట్స్ కమ్ టు బ్లాక్ చైన్ ఎక్స్ అనే పర్సన్ చేసిన ట్రాన్సాక్షన్ వైకి పోయినాయి మనం చూడొచ్చు, వై పంపించిన ట్రాన్సాక్షన్స్ కూడా మనం చూడొచ్చు అనమాట. ఈ విధంగా ఓపెన్ సోర్స్ ఎన్ని ట్రాన్సాక్షన్ చేసినా మనకి ప్రతిదీ కూడా ఓపెన్ గా మనకి బ్లాక్ చైన్ లో ఓపెన్ సోర్స్ బుక్ లాగా మనం చూసుకోవచ్చు. బ్లాక్ చైన్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఏది లైక్ ఈ ఫ్రాడ్స్ అనేవి ఇంటర్మీడియట్ థింగ్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ ల్యాండ్ మనం తీసుకున్నట్లయితే ఒక ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ ఇంకొకరు కూడా తయారు చేయొచ్చు. ఒకటే ల్యాండ్ మనం 10 మందికి కూడా అమ్మొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ గా మాట్లాడుకుంటే ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి. బట్ వెన్ ఇట్స్ కమ్ టు లైక్ ఆ బ్లాక్ చైన్ ఆ ల్యాండ్ అనేది మనం జస్ట్ ఇట్లా ఎంట్రీ చేసి చూడగానే ఇక్కడ బ్లాక్ చైన్ లో సో అండ్ సో పర్సన్ మీద ఎన్రోల్ అయ్యింది, ఇంకో పర్సన్ వచ్చి కొనడానికి ఉండదు అని చెప్పేసి ఒక టోకెన్ ఐడి అనేది అక్కడ డిస్ప్లే అయిపోద్ది అనమాట. సో బ్లాక్ చైన్ లో మాక్సిమం బ్లాక్ చైన్ ఏం చేస్తుంది అంటే మనకి ఫ్రాడ్స్ జరగకుండా అండ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేసుకుంటా ప్రతి ఒక్కరికి ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్ ఇవ్వడానికి బ్లాక్ చైన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ బ్లాక్ చైన్ లో ఇప్పుడు చాలా కంపెనీస్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నాయి అండ్ రాబోతున్న అందరూ కూడా బ్లాక్ చైన్ వైపుగా అడుగులు వేస్తున్నారు అనమాట. సో ఇది అనేది కంప్లీట్ గా పర్సన్ టు పర్సన్ P2P నెట్వర్క్ లో ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో ఈ ట్రాన్సాక్షన్స్ బేసిక్ గా మనం ఒక డీసెంట్రలైజ్డ్ అప్లికేషన్స్ అంటాం. ప్లే స్టోర్ లో మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ట్రస్ట్ వ్యాలెట్ అనే యాప్ లో మనము మన ప్రాజెక్ట్ లో ఎన్రోల్ అవ్వడానికి అండ్ ఈవెన్ మీరు బిట్ కాయిన్ కొన్నా వేరే కాయిన్స్ కొన్నా కూడా ఈ ట్రస్ట్ వ్యాలెట్ అనే వ్యాలెట్ లో మనము 12 వర్డ్స్ పాస్వర్డ్ ఇక్కడ ఒక ఇది ట్రస్ట్ వ్యాలెట్ ఇన్స్టాల్ చేయగానే మీకు ఒక 12 వర్డ్స్ జనరేటెడ్ బ్లాక్ చైన్ జనరేటెడ్ పాస్వర్డ్ వస్తుంది. అది సేఫ్ అండ్ సెక్యూర్ గా పెట్టుకోవాలి. ఇక్కడ మీకు కేవైసీ అవసరం లేదు, మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ ఎవరు అడిగారు కాబట్టి ఆ 12 వర్డ్స్ పాస్వర్డ్ చాలా జాగ్రత్త పెట్టుకోవాలి. అండ్ నామినీకి కూడా ఇన్ఫార్మ్ చేయాలి ఎట్ ఏ టైం. ఒక కాపీ మీరు జిరాక్స్ తీసుకొని లామినేషన్ చేయించుకొని ఇంట్లో పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ 12 వర్డ్స్ పాస్వర్డ్ అనేది మీ జనరేషన్స్ కూడా మనము ఇచ్చినా కూడా ఆ 12 వర్డ్స్ పాస్వర్డ్ తో మీ అసెట్స్ ని వాళ్ళు యాక్సెస్ చేస్తారు అన్నమాట. ఈ రోజు బిట్ కాయిన్ చాలా మంది కొనుక్కున్నారు బట్ యాక్సెస్ చేయడానికి వాళ్ళ దగ్గర పాస్వర్డ్స్ లేవు. సో ప్రైస్ అనేది పెరిగింది, అందరు తేలాడుకుంటున్నారు, వాళ్ళు మర్చిపోయారు. సో ఆ విధంగా మీ అసెట్ అనేది ఎప్పుడు పెరుగుద్ది అనేది మనం చెప్పలేం కాబట్టి 12 వర్డ్స్ పాస్వర్డ్ అనేది మ్యాండేటరీగా మీరు రాసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఫోన్ పోవచ్చు, మెయిల్ ఐడి ఓపెన్ కాకపోవచ్చు, బట్ ఆ 12 వర్డ్స్ అనేది మీ దగ్గర సేఫ్ గా ఇంట్లో కానీ డైరీలో కానీ నామినీ కానీ చెప్పినట్లయితే ఏ ఫోన్ లో వేసుకొనైనా మీ అసెట్స్ రికవరీ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనము ఈ మెటాఫోర్స్ బిజినెస్ లో ఎన్రోల్ అవడానికి డై స్టేబుల్ కాయిన్ అనే పాలిగాన్ నెట్వర్క్ మీద ఉన్న స్టేబుల్ కాయిన్ వాడతాం. దీని వాల్యూ వచ్చేసి ఆల్మోస్ట్ ఈక్వల్ టు $1. సో ఈ పాలిగాన్ నెట్వర్క్ ఏంటంటే సార్ మన ఇండియన్ పర్సన్ ఒక అతను ఈ పాలిగాన్ నెట్వర్క్ ని లైక్ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం నెట్వర్క్ అట్లనే అండ్ సొలానా నెట్వర్క్, పాలిగాన్ నెట్వర్క్ అనేది ఒక నెట్వర్క్. ఇందులో మనం ఒక 1 రూపీతో ఈ కాయిన్ స్టార్ట్ అయింది, అలా 100 రూపీస్ వరకు వెళ్ళి మళ్ళీ 40 రూపీస్ దగ్గర ఈ పాలిగాన్ మ్యాటిక్ అనే కాయిన్ ట్రేడింగ్ లో నడుస్తుంది. సో ఈ కాయిన్ లైవ్ లో ఉంటాయి. ఈ డై అండ్ పాలిగాన్ నెట్వర్క్ అనే కాయిన్స్ మనం లైవ్ లో ఇక్కడ చెక్ చేయొచ్చు. సో కాయిన్ మార్కెట్ క్యాప్ లో ఇక్కడ ఈ లైవ్ మార్కెట్ లో ఉన్న కాయిన్స్ ద్వారా మనం వీటిని పర్చేజ్ చేసి మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లోకి ఎన్రోల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఎక్కడ తీసుకోవాలి సార్ అంటే మనకి లైక్ ఎక్స్చేంజెస్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అండ్ డీసెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ అని ఉంటాయి. మీ దగ్గర లైక్ బైనాన్స్ కానీ, బైబిట్ కానీ, కాయిన్ DCX కానీ ఓవరాల్ గా 794 ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఏ ఎక్స్చేంజ్ లోనైనా ఆల్మోస్ట్ ఈ కాయిన్స్ అనేవి దొరుకుతాయి మనకి. ఆ కాయిన్స్ ని మీరు కేవైసీ చేసి పర్చేజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం మ్యాటిక్ ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ లో మ్యాటిక్ యొక్క ర్యాంక్ చూసినట్టయితే డై యొక్క ర్యాంక్ 19 అండ్ 21 ర్యాంక్ లో ఈ కాయిన్స్ ఉన్నాయి. ఈ కాయిన్స్ ని మనం పర్చేజ్ చేస్తాం. ఒకప్పుడు మ్యాటిక్ అనేది 1 రూపీతో మార్కెట్ లోకి వచ్చింది. ఈ రోజు మ్యాటిక్ వాల్యూ 43 రూపీస్ ఉందన్నమాట. సో సరదాగా లైక్ మనం ఒక 100 కానీ 200 కాయిన్లు కానీ ఒక $100 కానీ $200 కానీ పెట్టినట్లయితే ఈ రోజు ఎన్ని రిటర్న్స్ వచ్చాయి అనేది మనం చూసుకోవచ్చు అనమాట. సో లైక్ దట్ మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అయితే మనకి ఈ పాలిగాన్ డై అండ్ మ్యాటిక్ నెట్వర్క్ లో మనకి రన్ అవ్వడం జరుగుతుంది. వెరీ సూన్ మన ఓన్ కాయిన్ మీద రన్ అవుతుంది. సో ఎందుకు ఎగ్జాక్ట్ గా స్పెషల్ ఈ మెటాఫోర్స్ అంటే దిస్ ఇస్ వెరీ యూనిక్ పాయింట్స్ అన్నమాట. మీరు ఏ ప్రాజెక్ట్ లో కానీ ఏ మార్కెటింగ్ సిస్టమ్ లో చూసినా కానీ ఈ పాయింట్స్ అనేవి మనకు దొరకవు. సో ఇక్కడ ఒక ఎండి కానీ, ఒక అడ్మిన్ కానీ, ఒక కంపెనీ కానీ, ఒక టార్గెట్స్ కానీ, ఒక ప్రొడక్ట్ అమ్మాలి లేదంటే ఒక సర్టెన్ థింగ్స్ మీరు చేయాలనే రిస్ట్రిక్షన్స్ మీకు ఉండవు, మీకు టార్గెట్స్ ఉండవు. ఇది కంప్లీట్లీ కూడా రిస్క్ ఫ్రీ బిజినెస్ అండ్ లయబిలిటీ ఫ్రీ బిజినెస్. 100% ట్రాన్స్పరెంట్. ఈ బిజినెస్ లో ట్రాన్సాక్షన్స్ ఏం జరుగుతున్నాయి, ఎవరికి ఇన్కమ్ వస్తుంది, ఎవరికి ఇన్కమ్ వెళ్తుంది, ప్రతిదీ కూడా మనం ఓపెన్ సోర్స్ లో చెక్ చేసుకోవచ్చు.
అండ్ ఈ బిజినెస్ లో మనము ఎడ్యుకేషన్ తీసుకుంటూ ఎన్రోల్మెంట్ ఏదైతే చేస్తూ సమ్ ఎక్స్ అమౌంట్ మనం పే చేస్తున్నామో ఆ ఎక్స్ అమౌంట్ ఆన్ ది స్పాట్ 100% డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ కంపెనీ లేదు, ఓనర్ లేరు కాబట్టి ఇక్కడ జరిగే పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో అది ఇమీడియట్ గా మార్కెటింగ్ చేసే వాళ్ళకి 100% గా డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరుగుతుంది. ఆ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది అనేది మనం మాట్లాడుతున్నాం. అండ్ 100% డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్. డీసెంట్రలైజ్డ్ అంటే లైక్ ఇప్పుడు ఏదైతే కోడ్ రన్ అవుతుందో లాస్ట్ 2 years బ్యాక్ ఇచ్చిన కోడ్, ఆ కోడ్ ప్రకారం పేమెంట్స్ అనేవి అదే విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఒక్క రోజు కూడా మనకి నెట్వర్క్ ఎర్రర్స్ కానీ గ్లిచెస్ కానీ ఏది రాలేదు. 100% డీసెంట్రలైజ్ కూడా అకార్డింగ్ టు ద కోడ్ ఎవరికి పేమెంట్స్ వెళ్ళాలో వాళ్ళకి వెళ్తున్నాయి. ఏ రోజు కూడా ఇది ఆగిపోవడం అనేది జరగలేదు. ప్రతి ఒక్క సెకండ్ కూడా మనం దీని ట్రాన్సాక్షన్స్ అనేవి చెక్ చేసుకోవచ్చు. ఈ ట్రాన్సాక్షన్స్ గురించి నేను లాస్ట్ లో మళ్ళీ అయిపోయినాక చూపెడతాను. అండ్ 100% ట్రస్ట్ వర్తీ, ఎందుకంటే ఇమీడియట్ గా మనలో మనకే డిస్ట్రిబ్యూషన్స్ అనేవి జరుగుతున్నాయి అండ్ ఇన్స్టెంట్ పేఅవుట్ వస్తుంది. మీరు ఎక్కడైనా జాబ్ చేయండి, లేదంటే బిజినెస్ చేయండి, ఏదైనా చేయండి కానీ ఇమీడియట్ పేఅవుట్స్ ఓవర్ ఇయర్. కానీ ఇన్ మెటాఫోర్స్ మీరు పెట్టిన ఎఫర్ట్స్ కి ఇమీడియట్ గా రిజల్ట్ వస్తుంది. ఇమీడియట్ గా 1 second లో మీరు రిటర్న్స్ అనేవి తీసుకుంటారు. ఇన్స్టెంట్ పేఅవుట్ అనేది ఈ బిజినెస్ లో ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేయాలి సార్ ఎగ్జాక్ట్ గా అంటే మనకి 2 types ఆఫ్ మార్కెటింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఈ ప్రాజెక్ట్ లో, S3 అండ్ S6. S3 అంటే 3 members అనుకోండి, 3 spots అనుకోండి. S6 అంటే 6 spots కానీ 6 members కానీ అనుకోండి. ఈ 2 types ఆఫ్ లో మనం బిజినెస్ చేస్తాము. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ప్రమోట్ చేస్తాము. ఈ 2 types లో ఏంటంటే మనకి ఓవరాల్ గా మీరు ఒక 2 types కూడా ఏ విధంగా ఉంటాయంటే 12 levels లో ఉంటాయి. మీ అఫోర్డబిలిటీని బట్టి, మీ టీమ్ ని బట్టి లేదంటే మీ నెట్వర్క్ ని బట్టి మీరు ఇక్కడ ఎన్రోల్ అవుతారు. S6 అనే లెవెల్ 1 S6 ఫార్మాట్ లో ఉంటుంది, లెవెల్ 2 S6 ఫార్మాట్ లో ఉంటుంది, లెవెల్ 3 S3 ఫార్మాట్ లో ఉంటుంది. అండ్ గోయింగ్ అండ్ కన్సిక్యూటివ్ గా మనకి S6 ఉంటాయి, తర్వాత S3 ఉంటుంది, మళ్ళీ S6 ఉంటాయి, S3 ఉంటుంది. ఈ S6 అండ్ S3 అనేది కాంబినేషన్ లో ఉంటాయి, డిఫరెంట్ గా ఉండవు. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ S6, వాట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ S3 అనేది మనం డిస్కస్ చేసినట్లయితే, S6 అనే ప్లాన్ లో ఏం జరుగుద్దంటే మీరు మార్కెటింగ్ చేసి రిక్రూట్ చేసుకోవడం ద్వారా మీకు ఈ 6 spots అనేది ఫుల్ఫిల్ అవ్వడం జరుగుతుంది. మీరు ఇఫ్ ఐఎమ్ ద పర్సన్ రాజేందర్ నర్రా, నేను ఒక 6 members ఒక 5 ఒక బేసిక్ ఈ సిస్టమ్ లో ఎన్రోల్ చేయాలనుకుంటే ఈ 6 members ఈ విధంగా ప్లేస్ అవ్వడం జరుగుతుంది. దీన్ని ఏమంటామంటే వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ అంటాం. ఈ సిస్టమ్ లో మనం వర్క్ చేసిన అంటే నా డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా నాకు ఇక్కడ ఈ స్పాట్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఇన్ఫ్లుయెన్స్ లేకపోయినా కూడా ఈ స్పాట్స్ అనేవి ఫిల్ అవుతాయి. సో ఇది ఒక బోనస్ లాగా మనకి S6 అనేది వర్క్ చేస్తుంది. అండ్ S3 గురించి మాట్లాడుకుంటే ఎగ్జాక్ట్ గా మనం వర్క్ చేస్తేనే, అంటే మన అఫిలియేట్ లింక్ ఇస్తేనే, మనం టీమ్ చేస్తేనే, మన ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే S3 లో ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని వర్కింగ్ అంటాం. దీన్ని వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్ అంటాం. సార్ ఈ S6 నాన్ వర్కింగ్ అన్నారు కదా, ఈ నాన్ వర్కింగ్ లో మనకి ఏమైనా బెనిఫిట్ ఉంటుంది అంటే సార్ ఎగ్జాక్ట్లీ బెనిఫిట్ ఉంటుంది. వరల్డ్ వైడ్ గా ఏ సిస్టమ్ లో కూడా బిజినెస్ అనేది కింది వాళ్ళు చేస్తేనే మనకు వస్తుంది. కానీ ద బ్యూటీ ఆఫ్ మెటాఫోర్స్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్స్ ని మనం ఎడ్యుకేషన్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే S6 అనే వెంచర్ లో మనం బిజినెస్ చేసినట్లయితే S6 అనే ఫార్మాట్ లో ఇక్కడ మీరే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్లేస్మెంట్స్ మీరు రిఫర్ చేసిన వాళ్ళు ఫిల్ చేసినా మీకు ప్లేస్మెంట్స్ ఫిల్ అవుతాయి. మీ అప్లైన్ అంటే మిమ్మల్ని రిక్రూట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ బిజినెస్ లో ఉన్న వాళ్ళు బిజినెస్ చేయడం ద్వారా కూడా మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి ఫిల్ అవుతాయి. లేదంటే మీకు మీ టీం కాకుండా పక్క టీం వాళ్ళు చేసినా కూడా మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి ఫిల్ అవుతాయి. కానీ వెన్ ఇట్స్ కమ్ టు S3 ఏంటంటే మీ ఇన్ఫ్లుయెన్స్ ఉంటేనే మీకు ఇక్కడ ప్లేస్మెంట్స్ అనేవి ఫిల్ అవుతాయి. ఎందుకు సార్ ప్లేస్మెంట్స్ ఫిల్ అయితే ఏమొస్తుంది, మరి అసలు ఈ ప్లేస్మెంట్స్ ఎందుకు ఫిల్ చేయాలి, అసలు ఏం చేయాలి మేము ఈ ప్లేస్మెంట్స్ తో అంటే ఎగ్జాక్ట్లీ సార్ ఇక్కడ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎగ్జాక్ట్ గా ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి అరౌండ్ $5 తో మనం ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ లెవెల్ వచ్చేసి 5 డై ఉంటుంది, అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసి 10 డై ఉంటుంది, థర్డ్ లెవెల్ వచ్చేసి 20 డై. అంటే ప్రతిదీ కూడా ముందు దానికి డబల్ ఉంటుంది. 4th 40, 5th 80 డై, 160 డై. డై అంటే ఇక్కడ వాల్యూ వచ్చేసి 90 to 93 మధ్యలో మనకి డై వాల్యూ ఉంటుంది. అరౌండ్ 12th లెవెల్ వచ్చేసి 10,240 డైస్ అనేది మనం పేమెంట్ చేసి ఈ లెవెల్స్ అనేవి మనం యాక్టివేట్ చేసుకుంటాం. వన్స్ యాక్టివేషన్ చేసుకున్నాక ఏం జరుగుద్ది సార్ అంటే మీ ఎఫర్టబిలిటీని బట్టి మీరు యాక్టివేషన్ చేసుకున్నాక మీకు ఏ విధంగా అయితే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేశారో మీ అప్పర్ లైన్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు అదే విధంగా ఈ ప్రాజెక్ట్స్ లో ఒక $5 తో ఎన్రోల్ అయ్యి కూడా మీరు ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఫర్ సపోజ్ మీరు ఒక $5 తో ఈ ప్రాజెక్ట్ లో ఎన్రోల్ అయ్యారు అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ 500 రూపీస్ అనుకోండి. 500 రూపీస్ తో మీరు ఈ ప్రాజెక్ట్ లో ఎన్రోల్ అయ్యి ఎవ్రీడే సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. అండ్ మీ అప్లైన్ ద్వారా క్రిప్టో కరెన్సీ నాలెడ్జ్ నేర్చుకోవచ్చు, కాయిన్స్ ఎలా కొనాలో నేర్చుకోవచ్చు. మీరు ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ కూడా బిట్ కాయిన్ లో పెట్టుకోవచ్చు, ₹1,00,000 పెట్టుకోవచ్చు, 2 లక్షలు పెట్టుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ జూమ్ కి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు మీకు నేర్పిస్తారు.
సో ఈ $5 పెట్టడం వల్ల ఇన్ని ఫీచర్స్ అనేవి మీకు యాడ్ అవుతాయి. సార్ ఈ $5 ఇన్వెస్ట్ చేశాను కదా, మరి నాకు ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే ఎగ్జాక్ట్లీ అండి. మీరు $5 పెట్టగానే ఈ $5 ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళకి కానీ, పక్కోళ్ళకి కానీ, వేరే వాళ్ళకి కానీ, మీ ముందుకు రిక్రూట్ అయిన వాళ్ళకి వెళ్ళిపోతాయి. 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఎలా జరుగుద్ది అంటే వన్స్ మీరు బిజినెస్ లో ఎన్రోల్ అయ్యాక మీకు లెఫ్ట్ రెడ్ కలర్ పేమెంట్ అండ్ రైట్ కలర్ రెడ్ కలర్ పేమెంట్ ఏమైందంటే, మీరు ఎవ్వరిని కూడా బిజినెస్ లో స్పాన్సర్ చేయకపోయినా కూడా రాజేంద్ర సార్ అనే నేను ఇక్కడ ఎక్స్ అనే పర్సన్ పడ్డాడు, ఇక్కడ వై అనే పర్సన్ పడ్డారు. ఈ ఎక్స్ అనే పర్సన్, వై అనే పర్సన్ ని మీరు రిక్రూట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నా దగ్గర రిక్రూట్ అయ్యారు కాబట్టి నేను రిక్రూట్ చేసిన పీపుల్ మీకు రెడ్ కలర్ లో ఉన్న ప్లేస్ లో ఎక్స్ అండ్ వై అనే పీపుల్ ఇద్దరు మీ కింద పడతారు. ఈ ఎక్స్ అండ్ వై అనే పీపుల్ బిజినెస్ చేయడం ద్వారా మనకి కింద సెకండ్ లైన్ లో బిజినెస్ అనేది జరుగుద్ది. అది మనకి 3rd పొజిషన్, 4th పొజిషన్, 5th పొజిషన్, 6th పొజిషన్ ఈ విధంగా ఫుల్ఫిల్ అవుతుంది. ఎందుకు సార్ ఇక్కడ 3rd, 4th, 5th, 6th పొజిషన్స్ ఫిల్ అయ్యాయి అండ్ 1st, 2nd పొజిషన్స్ ఫిల్ అయ్యాయి అంటే సింపుల్ లాజిక్ అండి. ఇఫ్ ఐ వాంట్ టు ఎర్న్ మోర్ మనీ, నేను డబ్బులు సంపాదించుకోవాలి అంటే నేను మోర్ పీపుల్ కి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మోర్ పీపుల్ కి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాలి. ఆ క్రమంలో ఏం జరుగుద్దంటే ఫస్ట్ 2 మెంబర్స్ పేమెంట్స్ నాకు రావు. ఈ ఫస్ట్ 2 మెంబర్స్ పేమెంట్స్ పైకి వెళ్ళిపోతాయి. అంటే నన్ను ఆల్రెడీ రిక్రూట్ చేసిన పర్సన్ కి వెళ్ళిపోతాయి, వాళ్ళని అప్లైన్ అంటారు. ఈ ఫస్ట్ 2 పేమెంట్స్ నాకు రానప్పుడు మరి నేను $5 ఇన్వెస్ట్ చేశాను, మరి నాకేంటి రిటర్న్స్ అంటే నేను ఈ వచ్చిన ఇద్దరిని ఏం చెప్తానంటే మీరు బిజినెస్ చేయండి, మీకు నేను సపోర్ట్ చేస్తానని చెప్తాను. ఈ వచ్చిన 2 మెంబర్స్ లైక్ నా ఫ్రెండ్ కింద పడ్డారు. ఇక్కడ యూ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో యూ అనే పర్సన్ నిన్నే జాయిన్ అయిన పర్సన్, ఇతని కింద 2 మెంబర్స్ పడ్డారు. ఈ 2 మెంబర్స్ పేమెంట్లు నాకు వచ్చాయి, ఎందుకంటే ఆయన పైన నేనున్నా కాబట్టి నాకు వచ్చాయి. బట్ నా ఫ్రెండ్కి ఏమైనా వచ్చాయా? నా ఫ్రెండ్కి ఫస్ట్ లైన్ లో పడ్డాడు అండ్ ఈ పేమెంట్స్ నాకు వచ్చాయి, ఎక్స్ అండ్ వై పర్సన్ పేమెంట్స్. నా ఫ్రెండ్ కి బెనిఫిట్ ఏంటంటే ఈ ఇద్దరు ఎవరైతే వచ్చారో ఈ ఇద్దరు వర్క్ చేయడం ద్వారా నెక్స్ట్ 3rd పేమెంట్ ఇక్కడ నా ఫ్రెండ్ కి వెళ్ళడం జరుగుతుంది అండ్ 4th పేమెంట్ ప్రాఫిట్ అండ్ 5th పేమెంట్ కూడా ప్రాఫిట్. నా ఫ్రెండ్ $5 ఎన్రోల్ అయితే ఈ బిజినెస్ లో ఆయన బిజినెస్ చేసుకున్నా ఇదే విధంగా ఇన్కమ్ వస్తుంది, చేసుకోకపోయినా కూడా నా ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఏమైనా టీం ఆయనకి యాడ్ అయినట్లయితే బోనస్ మాత్రమే, ఇది కంపల్సరీ మ్యాండేటరీ కాదు, బోనస్ మాత్రమే. ఆయన సిచ్యువేషన్ బట్టి ఆ స్లాట్ వేకెన్సీని బట్టి ఇవి ఫుల్ అవుతాయి అనమాట. $5 తో మీరు వచ్చి కూడా ఈ బిజినెస్ లో $15 ప్రాఫిట్ తీసుకోవచ్చు. అంటే 3x రిటర్న్స్, అంటే 300% ప్రాఫిట్ ఒక్క సైకిల్ కి మాత్రమే. ఈ 6th పేమెంట్ అనేది మళ్ళీ మీ యొక్క ఐడిని రీయాక్టివేట్ చేసి రీబర్త్ చేసి మళ్ళీ మీ యొక్క 6 ప్లేసెస్ అనేది ఖాళీగా పెట్టడం జరుగుతుంది. అంటే ఇది రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటది. ఒక 6 మెంబర్స్ మనం లైక్ స్ట్రక్చర్ లో వచ్చారంటే 3 పేమెంట్లు మనకే వస్తాయి, 3 పేమెంట్లు పైకి కానీ పక్కోళ్ళకి కానీ వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా 100% డిస్ట్రిబ్యూషన్ అనేది మన దగ్గరనే జరుగుతుంది. మీరు ఎంత మందిని రిక్రూట్ చేసుకున్నా కూడా అందులో హాఫ్ ఆఫ్ ది పేమెంట్స్ మీకు వస్తాయి. ద బ్యూటీ ఏంటంటే వరల్డ్ వైడ్ గా మనం బిజినెస్ చేసినా చేయకపోయినా మన అప్పర్ లైన్ చేయడం ద్వారా కూడా మీకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మీకు ఇక్కడ మీ అమౌంట్ మీకు రావడం కానీ ప్రాఫిట్లు కూడా రావడం కానీ జరుగుతుంది అన్నమాట S6 ఫార్మాట్ లో. అండ్ S3 గురించి మాట్లాడుకుంటే నేను ఒక పర్సన్ ని ఇన్వైట్ చేసినప్పుడు మాత్రం S3 లో నాకు ఆ పేమెంట్ నాకు వస్తుంది కంప్లీట్ గా. అండ్ సెకండ్ పర్సన్ ఇన్వైట్ చేసినప్పుడు ఆ పేమెంట్ ఫుల్ టు ఫుల్ $20 నేను పెట్టాను. నేను $20 పెట్టి ఒక స్లాట్ ని కొన్నాను అంటే అదే $20 స్లాట్ ని నేను లైఫ్ టైమ్ లో మళ్ళీ కొనాల్సిన అవసరం లేదు. కానీ నేను 1000 మందితో అమ్మించిన లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 30 మెంబర్స్ తో నేను ఈ స్లాట్ రిక్రూట్ చేపిస్తే 30 మెంబర్స్ మార్కెట్ చేస్తే 20 పేమెంట్స్ నాకే వస్తాయి. ఒక 10 పేమెంట్స్ ఎవ్రీ 3rd పేమెంట్ నా అప్పర్ లైన్ కి హూ ఈజ్ ఆల్రెడీ ఇన్ ద బిజినెస్, అంటే నన్ను రిక్రూట్ చేసుకున్న పర్సన్ కి ఎవ్రీ 3rd పేమెంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. అట్లా ఒక 30 పేమెంట్స్ తో 20 మనకు వస్తాయి, 10 పైకి వెళ్తాయి. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా మనం ఒక నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటున్నాం, ఒక నెట్వర్క్ ని మనం ఎర్న్ చేసుకుంటున్నాం. అండ్ ఇది ఇట్స్ నాట్ లైక్ పిరమిడ్ స్కీమ్, ఇట్స్ నాట్ లైక్ చైన్ సిస్టమ్. ఎందుకంటే లైక్ అక్కడ మనకు ఓన్లీ కింద నుంచి మాత్రమే ఇన్కమ్స్ వస్తుంటాయి అండ్ కమిషన్స్ మాత్రం వస్తాయి. కానీ ఇక్కడ ఇట్స్ కంప్లీట్లీ ఓల్డ్ ప్రాజెక్ట్, అంటే క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్. ఇది 100% పేమెంట్స్ మనకే వస్తున్నాయి, 100% ఆన్ ది స్పాన్ విత్ ఇన్ 1 సెకండ్ లో మనకు వస్తున్నాయి. అండ్ మీరు వర్క్ చేసినా చేయకపోయినా సమ్ టైమ్స్ మీ అప్లైన్స్ అంటే మిమ్మల్ని రిక్రూట్ చేసిన వాళ్ళు చేయడం ద్వారా కూడా మీకు డబ్బులు వస్తున్నాయి. అండ్ ఎట్ ఏ టైం ఇంకొక వండర్ఫుల్ బోనస్ ఏంటంటే మీరు $5 పెట్టగానే మీకు $5 పెట్టగానే 5 అమౌంట్ 1:1 లో మీకు క్యాష్ బ్యాక్ టోకెన్స్ అనేవి వస్తాయి. ఆ క్యాష్ బ్యాక్ టోకెన్స్ లో మీరు ఈ సిస్టమ్ లో చాలా లాట్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. $5 మీరు పెట్టినప్పుడు 5 TR టోకెన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. మాకు అప్పట్లో 5 SFCలు అనేది రావడం జరిగింది. ఆ SFCల ద్వారా ఇవాళ మేము మంత్లీ ఇన్కమ్స్ తీసుకుంటున్నాం.
మన అమౌంట్ మన దగ్గరనే ఉంటది అండ్ మనకి క్యాష్ బ్యాక్ టోకెన్స్ కూడా వస్తాయి. డిజిటల్ క్యాష్ బ్యాక్ టోకెన్స్ అనేవి రావడం జరుగుతుంది. డిజిటల్ ఇక్కడ ప్రొడక్ట్ ఏదైనా ఉంది అంటే అది డిజిటల్ ప్రొడక్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాష్ బ్యాక్ టోకెన్స్ లో మనకి రిటర్న్ వస్తాయి అనమాట. ఈ క్యాష్ బ్యాక్ టోకెన్స్ వాడుకొని మనం మళ్ళీ ఫర్దర్ గా బిజినెస్ లో టర్న్ ఓవర్ జరిగే దాని మీద మనకి ఇన్కమ్ అనేది వస్తుంది. ఈ బిజినెస్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అంటే, ఈ బిజినెస్ లో ఫస్ట్ ఎండి లేరు, సిఎండి లేరు అని చెప్పా కదా. మరి ఈ బిజినెస్ క్రియేట్ చేసిన పర్సన్ లాడో గారు ఎవరైతే ఉన్నారో ఈయనకి ఏంటి బెనిఫిట్ అంటే, సింపుల్ థింగ్ సార్, మీకు వచ్చిన క్వశ్చన్ నాకు కూడా వచ్చింది. లాడో గారికి ఏంటి బెనిఫిట్ అంటే, ఈయన క్రియేటర్, ఈ ప్రాజెక్ట్ యొక్క క్రియేటర్ కాబట్టి ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో S6 అండ్ S3 అనే స్ట్రక్చర్, మార్కెటింగ్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఈ మార్కెటింగ్ స్ట్రక్చర్ లో ఫస్ట్ ఐడి మనకి మిస్టర్ లాడో గారిది ఉంటది అనమాట. మిస్టర్ లాడో గారిది ఉంటది. ఆ లాడో గారిది ఉండడం వల్ల ఆయనకి ఎవరు మార్కెటింగ్ చేయాలన్నా త్రూ అవుట్ ది వరల్డ్ వైడ్ ఆయన ద్వారానే మనకి ఈ రోజు ఆపర్చునిటీ అనేది స్టెప్ బై స్టెప్ మనందరికి లైక్ డిస్ట్రిబ్యూట్ అవ్వడం జరిగింది. ఆపర్చునిటీ అనేది మనము వర్క్ చేస్తూ ఉంటే ఈ కంటిన్యూస్ గా రిపీటెడ్ పేమెంట్స్ అనేవి ఆయనకి పైకి వెళ్ళడం జరుగుతుంటది. ఇలా ఫస్ట్ 2 పేమెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈవెన్ లాడో గారికి పైన కూడా ఒక ఐడి ఉంటది. ఆ ఐడి పేరే మనం పబ్లిక్ ఫండ్ అంటాం, ప్రొడక్ట్ ఫండ్. లాడో గారు ఒక 100 కోట్లు సంపాదించినట్లయితే అందులో 50 కోట్లు పబ్లిక్ ఫండ్ అనే అకౌంట్ లోకి వెళ్తది. ఆ పబ్లిక్ ఫండ్ అనే అకౌంట్ ప్రొడక్ట్ ఫండ్, అది స్మార్ట్ కాంట్రాక్ట్ ఉంటుంది, అది నేను క్లియర్ గా చూపెడతాను. ఆ ఫండ్ నుంచి మనకి డెవలప్మెంట్స్ కానీ అండ్ మంత్లీ శాలరీస్ కానీ, ఈ బిజినెస్ లో నెక్స్ట్ బాగా బిజినెస్ చేసే వాళ్ళకి ఇన్కమ్స్ కానీ, బోనస్లు కానీ అండ్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ కానీ ఫండ్ అనేది పైకి వెళ్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్లు ఏం చెప్పానంటే, మీకు ఫస్ట్ ఐడి ఆయనది ఉన్నప్పుడు ఫస్ట్ 2 పేమెంట్స్ అనేవి అకార్డింగ్ టు ద కోడింగ్ మనకు రావద్దు. అంటే ఇక్కడ లాడో గారే ఫస్ట్ ఉన్నప్పుడు ఆయనకు కూడా ఫస్ట్ 2 పేమెంట్స్ రావు. మరి పైన ఎవరైనా ఉన్నారా లాడో పైన అంటే, ఆయన లాడో పైన ఉన్న పర్సన్ ఎవరంటే పబ్లిక్ ఫండ్, మనందరి ఫండ్ అనమాట. ఆ పబ్లిక్ ఫండ్ నుంచి మనకి డెవలప్మెంట్స్ జరగడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ బిజినెస్ అనేది మూవ్ ఆన్ అవుతుంది. అండ్ ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంటా స్టెప్ బై స్టెప్. మనం ఈ బిజినెస్ జస్ట్ ఒక 3,000తో కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. 3,000తో స్టార్ట్ చేసినప్పుడు $35 పర్చేస్ చేయాల్సి వస్తుంది. ఈ $35 పెట్టినప్పుడు మీకు $5ది, $10ది అండ్ $20 స్లాట్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఒక స్టూడెంట్ గా మీరు $35తో కూడా ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు. $35తో స్టార్ట్ చేసినప్పుడు మీకు టిఆర్ టోకెన్స్ క్యాష్ బ్యాక్ లాగా రావడం జరుగుతుంది అండ్ ఇమీడియట్ గా మీకు స్లాట్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇక్కడ మాత్రం వర్కింగ్ ఇన్కమ్ మాత్రమే వస్తుంది. సో ఒక 5 to 6 మెంబర్స్ ని మనం ఎన్రోల్ చేపిస్తే ఈ ప్రాజెక్ట్ లో జస్ట్ $3,035 తో మనకి ఆల్మోస్ట్ ఆల్ $125 మనకే రావడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పే చేసేది అరౌండ్ లైక్ $175 వాళ్ళందరూ పే చేస్తే, అందరు కలిసి పే చేస్తే అందులో $125 మనకే వస్తుంది. అంటే ద మోర్ ఎఫర్ట్స్ యూ విల్ పుట్, ద మోర్ ఇన్కమ్ యూ విల్ గెట్ అనమాట. మనం ఎంత మందిని అయితే రిక్రూట్ చేసుకుంటామో మన ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మనకి అంత ఎక్కువ ఇన్కమ్ అనేది 100% డిస్ట్రిబ్యూషన్ కాబట్టి మనకి ఎక్కువ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ఓవరాల్ గా ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే, ఫస్ట్ 2 పేమెంట్స్, లాస్ట్ పేమెంట్ మనకు రాదు. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పర్సన్ ఈ విధంగా గ్రీన్ కలర్ లో పొజిషన్ లో పడ్డప్పుడు మనకి ఇన్కమ్ అనేది ఈ విధంగా వస్తుంది. అండ్ ఈ విధంగా S6 లో $10 స్లాట్ ఉంటుంది. ఈ విధంగా వస్తాయి. 10 పెడితే 30 వస్తాయి, 5 పెడితే 15 వస్తాయి. ఈ రిపీటెడ్ గా జరుగుతూనే ఉంటాయి అనమాట. ఒక సైకిల్ కి ఇంత పేమెంట్స్ వస్తుంటాయి. సో అండ్ S3 ఫార్మాట్ లో ఈ విధంగా మనం ఇన్కమ్ తీసుకోవడం జరుగుతుంది. 6 పీపుల్ ని ఇన్వైట్ చేసినప్పుడు ఈ ప్రాజెక్ట్ లో మనకి $125 వస్తాయి అనమాట. సో ఈ విధంగా మీ అఫోర్డబిలిటీని, మీ సర్కిల్ ని బట్టి మీరు వాళ్ళకి టోటల్ గా లైఫ్ లో ఒక్కసారి మాత్రమే మనం స్లాట్ పర్చేస్ చేస్తాము. వాళ్ళకి మనము లైక్ 6 స్లాట్స్ కానీ 3 స్లాట్స్ కానీ ఏ స్లాట్ అయినా మనం రిఫర్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా 6 స్లాట్ తో స్టార్ట్ చేయాలంటే 27,000 పడుతుంది. 25,000 కానీ 27,000 కానీ పడుతుంది. మీరు ఒక 5 మెంబర్స్ కానీ రిక్రూట్ చేయించినట్లయితే మీకు ఒక 90,000 వరకు ఇన్కమ్ ఇన్స్టాంట్ గా మీరు తీసుకోగలుగుతారు. సో ఇక్కడ ఆటో అప్గ్రేడ్ అనే ఒక సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా మీకు వచ్చే ప్రాఫిట్ పేమెంట్స్ అనేవి మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ మీకు వ్యాలెట్ లోకి తీసుకోవచ్చు. మీకు నెక్స్ట్ వచ్చే ప్రాఫిట్ పేమెంట్స్ నుంచి మీ ఐడి లైక్ మీరు 5th లెవెల్ వరకు మాత్రమే ఉన్నట్లయితే మీకు వచ్చే ప్రాఫిట్ పేమెంట్స్ నుంచి 6th లెవెల్ అప్గ్రేడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బ్యూటిఫుల్ టీమ్ తయారు చేసుకున్నారు, మంచి స్ట్రాంగ్ లీడర్స్ ని లెఫ్ట్ అండ్ రైట్ లో వేసుకున్నారు అండ్ మీరు వెకేషన్ కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నారు. కానీ ఆ స్ట్రాంగ్ లీడర్స్ వర్క్ చేయడం ద్వారా మీకు అన్ని స్లాట్స్ ఫిల్ అయిపోయాయి. కానీ మీరు నెక్స్ట్ లెవెల్ యాక్టివేట్ చేసుకోలేదు. ఆ టైంలో మీ ప్రీజియన్స్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ యాక్టివేట్ అయిపోయి మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. దీన్ని ఆటో అప్గ్రేడ్ అంటాం. ఈ సిస్టమ్ లో ఆటో అప్గ్రేడ్ అనే సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్ గా మనము 12th లెవెల్ కూడా వెళ్ళిపోవచ్చు. మనము చేతిలో నుంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా కూడా వర్కింగ్ లో కూడా మనం ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇవ్వడం ద్వారా కూడా మనం హయ్యర్ లెవెల్స్ కి రీచ్ అయిపోవచ్చు. సో ఓవరాల్ గా మనం ఈ బిజినెస్ లో అయితే లైక్ స్కేలింగ్ ఈ బిజినెస్ చేయడం ద్వారా మనకు వచ్చే క్యాష్ బ్యాక్ టోకెన్స్ ద్వారా మేమైతే ఇక్కడ మంత్లీ ఒక మనకి ప్రొడక్ట్ ఫండ్ నుంచి ఇక్కడ ఏదైతే పబ్లిక్ ఫండ్ అని చెప్పామో ఆ ఫండ్ నుంచి మనకి ఇన్కమ్ రావడం జరుగుతుంది.
ఆ వచ్చే ఇన్కమ్ ఎవరికి షేర్ చేస్తారంటే లైక్ ఈ ఎన్ఎఫ్టి హోల్డర్స్, ఈ బిజినెస్ లో సర్టెన్ నాన్ ఫంజబుల్ టోకెన్స్ అనే ఎన్ఎఫ్టీస్ ఉంటాయి. అవి హోల్డ్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ ఇన్కమ్ ని షేర్ చేస్తారు. ఆ ఇన్కమ్ షేర్ లైక్ పర్సెంటేజ్ ఉంటుంది, డిఫరెంట్ పర్సెంటేజెస్. అది మనం రేపటి జూమ్ లో మనం డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఓన్లీ అబౌట్ లైక్ టుడే జూమ్ టాక్టైల్ క్లాసిక్ అని ఒక్క ప్రాజెక్ట్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేసాం. టైం ఆల్రెడీ అయిపోయింది కాబట్టి లైక్ ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేసి 1.5 years నుంచి 20 lakhs పీపుల్ వరల్డ్ వైడ్ గా చాలా అంటే చాలా ఇన్కమ్ తీసుకున్నారు. కొంతమంది ఒక లాడో గారు వచ్చేసి మనకి 10,000 కానీ లైక్ లాడో గారు వచ్చేసి ఒక 100 కానీ 50 CR మాత్రం ఎర్న్ చేశారు. ఒక పర్సన్ వచ్చేసి 300 crore కూడా ఈ ప్రాజెక్ట్ ద్వారా ఎర్న్ చేయడం జరిగింది ఓన్లీ ఈ ప్రాజెక్ట్ లోనే. మన తెలుగు లీడర్స్ కూడా ఒక 50 lakhs to 1 CR 2 CR కూడా ఎర్న్ చేశారు. సో ఎట్ ఏ టైం వాళ్ళ టీము కూడా ఫినాన్షియల్ ఫ్రీ అవుతుంది, మనల్ని నమ్మిన వాళ్ళు కూడా ఫినాన్షియల్ ఫ్రీ అవుతారు, అండ్ మనం కూడా ఫినాన్షియల్ ఫ్రీ అయిపోతాం అనమాట. సో ఈ విధంగా అంటే ఏ ప్రాజెక్ట్ లో మనం ఎన్రోల్ అయినా కూడా ఇది జస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ మాత్రమే. సో ఏ ప్రాజెక్ట్ లో మనం ఎన్రోల్ అయినా కూడా మనకి లైక్ మనం వర్క్ చేస్తేనే డబ్బులు వస్తాయి. కానీ ఈ ప్రాజెక్ట్ లో ఏంటంటే ఈ ఫర్ ఎగ్జాంపుల్ $5 గురించి మనం మాట్లాడుకుంటే ఈ S6 అనే కాన్సెప్ట్ ఏ విధంగా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు నేను ఒక పర్సన్ ని, నా ఫ్రెండ్ ఒక నరేష్ సార్ అనే పర్సన్ నేను ఇంట్రడ్యూస్ చేశాను. ఇక్కడ నరేష్ సార్ అనే పర్సన్ యూ అనే పొజిషన్ లో ఇక్కడ అలర్ట్ అయ్యారు. నరేష్ అనే పర్సన్ ఏ వర్క్ చేయకపోయినా కూడా నేను వర్క్ చేసినప్పుడు ఈ లెఫ్ట్ రెడ్ పేమెంట్ అనేది నేను వర్క్ చేసినప్పుడు లెఫ్ట్ పేమెంట్ ఒక ఎక్స్ అనే పర్సన్ నరేష్ సార్ కింద వచ్చారు బోనస్ గా, ఎందుకు నేను వర్క్ చేయడం ద్వారా. సో ఎందుకు నరేష్ కి వచ్చారంటే నరేష్ వచ్చేసి నా లెఫ్ట్ లెగ్ లో ఉన్నారు అండ్ ఇమ్మీడియట్ గా నేను చేసే టీం వచ్చేసి ఆయన కింద పడిపోద్ది ఆటోమేటిక్ గా, ఎందుకంటే నాకు మోర్ నెంబర్ పీపుల్ ఉన్నారు, మోర్ నెంబర్స్ నేను రిక్రూట్ చేశాను. రైట్ సైడ్ లో వై అనే పర్సన్ వచ్చి పడ్డారు. కానీ నరేష్ సార్ ఇక్కడ ఏం వర్క్ చేయలేదు ఈ స్లాట్ లో. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ప్రీవియస్ స్లాట్స్ లో చాలా వర్క్ చేశారు, బట్ ఈ స్లాట్ కి వచ్చేసరికి ఆయన స్లాట్ వేకెంట్ గా ఉంది. బట్ నా పీపుల్ ఇద్దరు ఈ విధంగా పడ్డప్పుడు ఏమవుతుందంటే ఈ ఇద్దరు బిజినెస్ చేసినా కూడా 3rd and 4th and 5th పొజిషన్ లో వచ్చే పేమెంట్స్ నరేష్ సార్కి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. అంటే ఇక్కడ నరేష్ సార్ ఏం బిజినెస్ చేయలేదు, నా నుంచి ఒక 2 members ఆయనకి అడిషనల్ గా యాడ్ అయ్యారు. ఆ ఇద్దరు బిజినెస్ చేయడం ద్వారా నరేష్ సార్కి ఇన్కమ్ వెళ్ళలేదు. సో ఈ విధంగా ఈ S6 అనే ఫార్మాట్ లో ప్రపంచంలో ఎక్కడ కూడా లేని వండర్ఫుల్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇక్కడ మనకి ఇన్సర్ట్ చేయడం జరిగింది అకార్డింగ్ టు ద కోడింగ్. మనం వర్క్ చేయకపోయినా కూడా మన పైన ఉన్న వాళ్ళు వర్క్ చేయడం ద్వారా కూడా మనకి ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీస్ ఈ కాన్సెప్ట్ లో ఉంటాయి. S6 లో ఎన్ని ఉన్నాయండి అంటే S6 ఆపర్చునిటీస్ మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. Level 1, Level 2, Level 4, Level 5, Level 7, Level 8, Level 10, Level 11. Level 11 అంటే మనకి $5,000. ఇక్కడ $5,000, ఇక్కడ $5కి $15 ఏ విధంగా తీసుకుంటున్నామో 11th లెవెల్లో మనము $15,000 కూడా మనం తీసుకోవచ్చు. సిస్టమ్ కి తెలీదు పేమెంట్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అని, సిస్టమ్ కి ఒకటే తెలుసు పేమెంట్ ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి ఇవ్వడం. సో మీరు ఫస్ట్ లెవెల్లో ఏ విధంగా అయితే బోనస్లు తీసుకుంటున్నారో అదే విధంగా 11th లెవెల్లో 10th లెవెల్లో కూడా తీసుకోవచ్చు. చాలా మంది ఎర్న్ చేశారు. ఆ విధంగా అందరం కూడా ఫినాన్షియల్ ఫ్రీగా ఉన్నాము. 2 years నుంచి ఈ ప్రాజెక్ట్ రన్ అవుతుంది అండ్ ప్రతిదీ కూడా మీరు లైక్ ఎవ్రీడే సెషన్స్ అటెండ్ అవుతున్న కొద్దీ మీకు ప్రతిదీ కూడా క్లారిటీ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్. మనకి లైక్ ఇంకా చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇందులో అండ్ 5 minutes లో రఫ్ గా నేను ఇంకొక ప్రాజెక్ట్ గురించి చెప్తాను. ఈ ప్రాజెక్ట్ లో మనకి మెటాఫోర్స్ కాయిన్ అనేది ఇంకోటి రావడం జరిగింది. ఈ మెటాఫోర్స్ కాయిన్ వచ్చేసి మనకి $0.25 తో స్టార్ట్ అయిపోయి ఈ రోజు మనకి $2.77 అనేది మనకి ఉండడం జరిగింది. సో 10x రిటర్న్స్ అనేవి మనకి ఆల్రెడీ రావడం జరిగింది. వెరీ సూన్ ఈ కాయిన్ అనేది ఓపెన్ మార్కెట్లకి రాబోతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే జూమ్. లైక్ నెక్స్ట్ జూమ్ లో కానీ మనం రిమైనింగ్ ప్రాజెక్ట్స్ గురించి డిస్కస్ చేస్తాం. మెటాఫోర్స్ అనేది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇందులో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. ఎవ్రీ డే మనము ఒక్కొక్క టాపిక్ కవర్ చేస్తాం. థ్యాంక్ యూ టు ఎవ్రీవన్. దిస్ ఈజ్ రాజేందర్ నర్రా ఫ్రమ్ హైదరాబాద్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఎవరైనా డౌట్స్ ఉంటే మనం డిస్కస్ చేద్దాం, హ్యాండ్ రైజ్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరైనా లీడర్స్ మాట్లాడాలనుకుంటే ప్లీజ్ షేర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అబౌట్ మెటాఫోర్స్ ఫ్రమ్ ద లాస్ట్ 2 years. థ్యాంక్ యూ సార్. Yeah. Thank you very much, sir. Thank you very much to you are given a lot of presentations. Because ఏంటంటే చాలా మందికి బేసిక్ థింగ్స్ ని నేర్పిస్తూ ఈరోజు జూమ్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ అనేది ఒక్క రోజుతో నేర్చుకునే సబ్జెక్ట్ కాదు. చాలా రోజుల నుంచి నేర్చుకుంటూ ఈ సెక్షన్ ని జూమ్ మీటింగ్ చేసుకుంటూ వెళ్తుంటారు. సో బిహాఫ్ ఆఫ్ జూమ్ మీటింగ్ మీకు థ్యాంక్స్ చెప్తున్నా. సో అదే విధంగా ఈరోజు మీ అందరి తరపున మీరు కూడా
ఈరోజు 1 అవర్ మనకు జూమ్ మీటింగ్ చెప్పినందుకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ నేను చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ కూడా. సో ఎందుకంటే 1 అవర్ కష్టపడి వాళ్ళు కూడా ప్రిపరేషన్ అయి చెప్పింటారు కాబట్టి, సో వాళ్ళ కోసం మీరందరూ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ని హ్యాండ్ రైజ్ చెప్పడం కావచ్చు, స్మైల్ కావచ్చు, మీకు రియాక్షన్ అనే సింబల్ ఉంటుందండి. సో ఆ రియాక్షన్ సింబల్లో మీకు ఏది నచ్చితే ఆయన చెప్పిన ప్రెజెంటేషన్ నచ్చినందుకు సో కృతజ్ఞతగా మీరు ఆ సింబల్ ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికి. సో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బికాస్ ఆఫ్ సెక్షన్ అంత అద్భుతంగా చెప్పినందుకు. యా, సో అందరూ లైవ్ క్లాప్స్, హ్యాండ్ రైజ్. ఓకే, ప్లీజ్ అండి అందరూ రెస్పాన్స్ కావాలండి. ఎందుకంటే ఇంత కష్టపడుతున్న వాళ్ళకి మనం ఇచ్చే ఒక చిన్న మొమెంటం అనుకోవచ్చు, గుర్తింపు అనుకోవచ్చు. ఈవెన్ దో కొంతమంది చాట్ బాక్స్ కూడా తెచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది రెస్పాన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, ఇప్పటిదాకా ప్రెజెంటేషన్ విన్నారు కదండి. సో దిస్ ఈస్ ద ఈ రోజుటి మెటాఫోర్స్ యొక్క మొట్టమొదటి ప్రాజెక్ట్, టెక్టైల్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి. అసలు ఈ వ్యవస్థ అనేది మనకు ఎలా మనం నమ్మాలి, ఈ వ్యవస్థ మీద క్రిప్టో కరెన్సీని బిలీవ్ చేస్తూ మనం ఎలా వర్క్ చేయాలనే విషయం మీద ఈరోజు సెక్షన్ చెప్పడం జరిగింది. సో అందులో భాగంగా టెక్టైల్ బిజినెస్ ఆపర్చునిటీ, మళ్ళీ ఇంకొక సెక్షన్ లో యూనిటీవర్స్ బిజినెస్ ఆపర్చునిటీ గురించి కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 రకాల ఇన్కమ్ సోర్సెస్ ని, ఆ 2 రకాల బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. ఏదైనా కానివ్వండి, పిల్లర్ బేసిక్స్ ఏదైతే ఉంది టెక్టైల్ క్లాసిక్ బిజినెస్ ఆపర్చునిటీ, అందులో మొదలు పెట్టిన తర్వాతనే అందరూ కూడా నెక్స్ట్ ఆపర్చునిటీకి వెళ్ళాలి. అలాంటిది యూనిటీవర్స్ ప్లాన్ అనేది మళ్ళీ మనకు బుధవారం సెక్షన్ లో ఉండబోతుంది. ఇంకా అందులో భాగంగా ఫోర్స్ కాయిన్స్ కూడా మనం ఆల్రెడీ ఫోర్స్ కాయిన్ ప్రెజెంటేషన్ అయితే క్లియర్ కట్ గా ఆల్రెడీ బయింగ్, సెల్లింగ్, హోల్డింగ్ చేసే విధానం. ఎంత ఎక్కువైతే మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నిటిని హోల్డ్ లో పెట్టండి. సో హోల్డ్ లో పెట్టడం వల్ల మీకు రేపు రానున్న రోజుల్లో మెటావర్స్ ఎక్స్టెన్షన్ జరిగేటప్పుడు HMFS 1, HMFS 2 ద్వారానే ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. ఇక మనం మాట్లాడుకున్నట్లుగా రాయల్టీ పేమెంట్స్ ప్రతిదీ కూడా నిరంతరాయంగా కంటిన్యూగా ఎవ్రీ మంత్ ఆగకున్నట్లుగా చెప్పినట్టుగానే మిస్టర్ లాడో గారు ఇప్పటి వరకు మనకు 14 సార్లు మనకు రాయల్టీ పేమెంట్ ఇచ్చారండి, 14 టైమ్స్. సో మనం గతంలో మాట్లాడుకున్నట్లుగా రాయల్టీ పేమెంట్ వస్తుందా అనే ప్రశ్నకు ఈరోజు నిదర్శనం. కంటిన్యూగా 14 నెలల పేమెంట్. సో దోస్ ఆర్ ద అచీవ్మెంట్ అయిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. సో నిన్న మార్నింగ్ మనకు వచ్చాయి. సో అదే విధంగా బిట్ ఫోర్స్ మైనింగ్ అండి. డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, బుధవారం మళ్ళీ యూనిటీవర్స్ ప్లాన్ ఉంటుంది, అప్పుడు కూడా బిట్ ఫోర్స్ మైనింగ్ కాయిన్ గురించి ఉంటుంది. దయచేసి ఇప్పటిదాకా కూడా చాలా మంది ఫోర్స్ కాయిన్ నేను మిస్ అయ్యాను అనుకుంటుంటారు. ఎస్ సార్, ఫోర్స్ కాయిన్ మిస్ అయినా కూడా దాని ప్రైస్ ఏదైతే ఉందో అది కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో కూడా హాల్వింగ్ టెక్నాలజీతో మరియు బర్నింగ్ టెక్నాలజీతో మార్కెట్ కూడా ప్రైస్ ఇంక్రీజ్ కాబోతుంది. సో ఆ రోజు మీకు ఆటోమేటిక్ గా మీ ప్రైజెస్ అనేది, అంటే కాయిన్ ప్రైస్ మళ్ళీ ఈ ప్రైస్ కన్నా దొరకలేదా అనుకుంటారు. సో ఇది క్రిప్టో కరెన్సీలో మామూలేనండి. ఎందుకంటే క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్, ఇథీరియం ఈ రోజు ఎంతో ప్రైస్ పెరిగినాయి. మరి ఆ రోజు మాకు కనబడుతున్నప్పుడు 20,000, 15,000 డాలర్లు ఉన్నప్పుడు మనం చూడలేదు. ఇంకా ఇంత ఆగిపోతుందిలే, ఇంతకన్నా పెరగదు అనుకున్నాం. కానీ ఈ రోజు పెరిగి చూపించాయి. సో కాబట్టి నేనైతే కాలమే మీకు సమాధానం చెప్తుంది. ప్రైస్ పెరగడం అనేది ఆటోమేటిక్ గా కాలం అనేది డిమాండ్ ని క్రియేట్ చేస్తూ ఆటోమేటిక్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఏ రోజు ఏ ప్రైస్ దొరికిందో దట్ ఈస్ ద బెస్ట్ ప్రైస్ మనకు. ఓకే, సో మరి దాంతో పాటు ఇంకొక అవకాశం అనేది మీకు దొరకబోతోంది, అదే బిట్ ఫోర్స్ మైనింగ్. సో ఇప్పటిదాకా మీకు ఫోర్స్ కాయిన్ ద్వారా ఎంత ప్రైస్ అయితే పెరిగిందో దానికి 10 రెట్లు, అంటే 10 టైమ్స్ ఫోర్స్ కాయిన్ పెరిగింది బేసిక్స్ లో వచ్చినప్పుడు. దానికన్నా 10 టైమ్స్ రేట్స్ బిట్ ఫోర్స్ కాయిన్ పెరగబోతుంది గ్రోత్ అనేది. ఎందుకంటే ఈ రోజు వర్చువల్ వరల్డ్ లో మెటావర్స్ టెక్నాలజీని ఒక కమ్యూనిటీని డెవలప్మెంట్ చేస్తూ, ఒక బిజినెస్ ప్లాట్ఫామ్ లో అన్ని రకాల డెవలప్మెంట్ చేస్తూ ఒక వర్చువల్ ని క్రియేట్ చేస్తున్న ఒకటే కంపెనీ మెటాఫోర్స్. మరి ఇలాంటి అద్భుతమైన మెటావర్స్ టెక్నాలజీ మనకు తీసుకొస్తుంది. కాబట్టి అందులో బిట్ ఫోర్స్ మైనింగ్ ద్వారానే, అంటే బిట్ ఫోర్స్ కాయిన్ ద్వారానే మనము మెటావర్స్ టెక్నాలజీ సంబంధించిన ట్రాన్సాక్షన్ యాక్సెప్ట్ చేయగలం. కాబట్టి మరియు ఆ బిట్ ఫోర్స్ కాయిన్ కి ఓన్ బ్లాక్ చైన్ ఉంటుంది ప్రత్యేకంగా. ఎలాగైతే మ్యాటిక్ బ్లాక్ చైన్ ఎలా ఉంటుందో అలాగా ఓన్ బ్లాక్ చైన్ ఉంటుంది.
కాబట్టి దాని కాయిన్ వాల్యూ దీనికన్నా ఎక్కువ గ్రోత్ ఉంటుంది. సో అది ఓన్లీ మెటావర్స్ టెక్నాలజీకి మాత్రమే, నాట్ ఫర్ ఓవరాల్ మెటాఫోర్స్ కంపెనీకి అయితే కాదు. బాగా గుర్తుపెట్టుకోండి డిఫరెన్షియేషన్. సో ఈ విధంగా ఉంది కాబట్టి మనకి ఎడుతుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ లో మనం మెటావర్స్ టెక్నాలజీ గురించి నేర్చుకోబోతున్నాం, ఆ విధంగానే బిట్ ఫోర్స్ గురించి నేర్చుకోబోతున్నాం. కాబట్టి అప్పుడు కూడా మళ్ళీ మీ అందరు కూడా అటెండ్ అయ్యి ఖచ్చితంగా తెలుసుకొని మళ్ళీ బిట్ ఫోర్స్ మైనింగ్ ద్వారా ఏదైతే ఈక్యూఎన్స్ ఇవన్నీ అర్న్ చేయాలో ఖచ్చితంగా అర్న్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, మరి ఇప్పటికీ 9:30 అయింది. సో 1 or 2 లీడర్స్ తో మనం అందరం కూడా ఎంతో మంది లీడర్స్ ఫీల్డ్ లో వర్క్ చేస్తూ అదేవిధంగా ఆన్లైన్ లో కనెక్ట్ అవుతూ ప్రతిరోజు కూడా నిరంతరాయంగా 2 years అయినా ఓన్లీ మన కమ్యూనిటీ మాత్రమే ఇలాంటి సపోర్ట్ ని ఇలాంటి వర్క్ చేస్తుంది. మరి అలాంటి వర్క్ చేస్తూ ఫీల్డ్ తో పాటు ఇలాంటి అన్ని రకాల వర్క్ చేస్తూ కంప్లీట్ చేసుకుంటున్న లీడర్స్ తో ఒక 2 మాటలు మాట్లాడుకుంటూ వెళ్దాం. సో ముందుగా వీరే సార్, ఇఫ్ యూర్ అవైలబుల్ అండ్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండ్ గివ్ మీ ద వాల్యుబుల్ వర్డ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ లీడర్ గివ్ మీ ద అట్లీస్ట్ ఓన్లీ 1 minute బికాస్ ఆఫ్ టైమ్ ఇస్ ఓవర్. అండ్ అందరు లీడర్ కూడా మాట్లాడారు కాబట్టి అందరు కూడా 1 minute మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you, sir. Thank you for giving this wonderful opportunity. I'm very happy to listen my plan again after so long time. చాలా మరి 1.5 year తర్వాత ఈ ప్లాన్ వినడం జరిగింది. వై బికాస్ ఎందుకని చెప్పంటే బిజీ షెడ్యూల్ వలన టైం ఇవ్వలేకపోతున్నారు సార్. సో చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. ఈ రోజు కొత్తగా లీడర్స్ ఎవరైనా ఉన్నా కూడా రెగ్యులర్ గా మనం అటెండ్ అవుతూ రెగ్యులర్ గా మనం లెర్నింగ్ చేసామని చెప్పారంటే ఎర్నింగ్ కి మనకి ఎక్కడ ప్రాబ్లం ఉండదని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు మనకు అప్లైనర్స్. సో మనకు సపోర్ట్ ఇవ్వడానికి కూడా టీం కూడా రెడీగా ఉంది. మనకు వచ్చిన అవకాశాన్ని మనం వాడుకుంటున్నాం అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you very much and given the such a full information. Next, Narendra sir, if you're available, please unmute yourself, sir. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కొద్దిగా లేట్గా వచ్చాను జూమ్ కు, కొద్దిగా బయటకు వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది. అయినా విన్నాను రాజేంద్ర సార్ చెప్పిన మన ప్లాన్ ప్రజెంటేషన్ వరకు నేను విన్నాను సార్. అద్భుతంగా ఉంది. ప్రధానంగా మేము ఎక్కువ ఫీల్డ్ వర్క్ చేస్తున్నాం సార్. ఈ మధ్యలో బాగా బిజీ అయిపోయాం. ఫీల్డ్ వర్క్ చేయడం వల్ల రిజల్ట్ కూడా మాకు వస్తుంది. నేను ఎప్పుడు చెప్తాను, లీడర్స్ సింగిల్ గా ఉండొద్దు. మనం ఎప్పుడు మనకంటూ ఒక టీం ఉండాలి, మనకంటూ ఒక వంశం ఉండాలి. నాకు వంశం ఉంది అని చెప్పుకునేటట్టుగా మనం వంశాన్ని తయారు చేసుకోవాలన్నమాట మెటాఫోర్స్ లో. అప్పుడు మాత్రమే కావలసినంత గ్రోత్ అనేది మనం తీసుకుంటాం ఫైనాన్షియల్ గా. సో లీడర్స్ అందరు చేయాలనేది కోరుతున్నాను. అద్భుతమైన కాన్సెప్ట్ నేను తయారు చేస్తున్నాను, ఆలోచిస్తున్నాను. ఈ వారంలో నేను ఎప్పుడు జూమ్ తీసుకున్నా అది మీ అందరి ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్. జై మెటాఫోర్స్. Thank you, sir. Thank you. And Diana sir, please give me some words about the metaphors. Sir, good evening, sir. Andarki, congratulations. Royalty తీసుకున్న వాళ్ళందరికీ, టాప్ లీడర్స్ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. సార్ నాది ఒక చిన్న డౌట్ నరేష్ గారు. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? యా క్లియర్, గో అహెడ్. సార్ బిట్ ఫోర్స్ కాయిన్ అనేది మనకు ఎన్ని చిప్స్ ఉండాలి సార్? అంటే మనకు చిప్స్ వస్తున్నాయి కదా టైర్స్ రెన్యువల్ చేసినప్పుడు. సార్ ప్రతి చిప్ కి సెపరేట్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది. ఎన్ని చిప్లు ఉండాలని రూల్ ఏం లేదు. అది డిపెండింగ్ ఆన్ మనకు ఒకసారి క్లియర్ పీడిఎఫ్ మనకు వచ్చిన తర్వాత, క్లియర్ కాన్సెప్ట్ మనకు వచ్చిన తర్వాత, దెన్ 88 డివైజెస్ ఎన్ని ఉండాలని, డివైస్ ఎన్ని కావాలన్నాడు అండ్ చిప్స్ ఎక్కువ అర్నింగ్ చేయాలన్నారు, అంతవరకు క్లారిటీ తెలుసు. బట్ ఎలా అది ఇమ్యూల్డ్ చేయాలి, ఎలా మర్జ్ చేయాలనే విషయాలు, ఎలా ఇన్కమ్ సోర్స్ కన్సిడర్ అవుతుంది అనే విషయాలు మనకు అఫీషియల్ గా వచ్చిన తర్వాత 100% విల్ గెట్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్ సార్. బట్ ఒక పాయింట్ అయితే ఏమిందంటే ఎంత ఎక్కువ చిప్స్ ఉంటే అంత ఎక్కువ బెనిఫిట్ అని చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ మోహన్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు రాజేందర్ సార్ చాలా అద్భుతమైన ప్రెజెంటేషన్ అందించారు. కొత్త వాళ్ళకి, పాత వాళ్ళకి, మధ్యలో వచ్చిన వారికి అందరికి అర్థమయ్యే రీతిలో మన మెటాఫోర్స్ ప్రాజెక్ట్ లో ఏ విధంగా మనం జర్నీ చేయొచ్చు, ఏ విధంగా మన ఫ్యూచర్ ని ముందుకు తీసుకెళ్లొచ్చు అనే విషయాలు చాలా అద్భుతంగా వివరించారు. రాజేంద్ర సార్ ప్రెజెంటేషన్ ఒక చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలా కష్టపడి ఎప్పుడు మెటాఫోర్స్ గురించి, టెక్నాలజీ గురించి, నాలెడ్జ్ గురించి చర్చ చేస్తూ మనకి
తెలియని ఎన్నో విషయాలు మనకు అందించడం జరుగుతుంది. ఇటువంటి లీడరు మన సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ లో ఉన్నందుకు, వారి సేవలు మనకి పంచుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్ పరిచయం చేసిన నరేష్ సార్ కూడా అందరం రుణపడి ఉన్నాము. ఇటువంటి ప్రాజెక్టు మనం ఇంతవరకు ఇప్పుడు చూడలేదు, ఇంకా లైఫ్ లో చూడబోము కూడాను. ఇంకా త్వరలో మార్కెట్ లో ఫోర్స్ కాయిన్ రాబోతుంది కాబట్టి ఈ లోపలే మనము సరైన ఫౌండేషన్ వేసుకోవడానికి ప్రతి లీడర్ కూడా ఖాళీ లేకుండా నిరంతరాయంగా కష్టపడి అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నరేష్ సార్, టైం అవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నెక్స్ట్ సంతోష్ సార్. యస్ సార్, అందరికీ నమస్కారం అండి. ముందుగా రాజేంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వండర్ఫుల్ సెషన్. ఈరోజు జరిగిన సెషన్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలియదు, కానీ క్రిప్టో కరెన్సీ మీద అవగాహన మాత్రం పెంచుకోవడం మాత్రం మానకండి. ఇది మీరు వద్దన్నా మీ లైఫ్లోకి వచ్చేటువంటి సబ్జెక్ట్ అండి. మనకు తెలియకుండానే మన జీవితంలోకి వచ్చి మనకు అనివార్యం అవ్వబోతున్నటువంటి ఒక సబ్జెక్ట్ ఇది. ఈ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మీరు ఖచ్చితంగా లైఫ్లో చూడబోతున్నారు. అవన్నీ మనకి అవగాహన లేకుండా, దానివల్ల ఇబ్బంది పడి సిచ్యువేషన్ రాకుండా నేర్చుకొని దాని నుంచి ముందస్తుగానే డబ్బులు సంపాదించుకునే మార్గాన్ని వెతుక్కొని డబ్బులు సంపాదించుకోవడానికి వేరే వాళ్ళకు కూడా మార్గాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ సార్. ప్లీజ్. Yeah, Sirpang sir, please unmute yourself. Thank you, sir. Co-host last leader. Sirpang sir, unnara? Okay అండి, సారీ ఫర్ దట్. ఓకే, సో ఇది ఈ రోజు ప్రెజెంటేషన్ అండి. మళ్ళీ రేపటి సెక్షన్ లో కన్నడ జూమ్ మీటింగ్ ఉంటుంది. సో అందరూ కూడా కన్నడ జూమ్ మీటింగ్ అటెండ్ అయిపోయి రేపటి కన్నడ టీం మెంబర్స్ ని గ్రోత్ చేసుకోండి. సో ఎందుకంటే ఇక్కడ మన దగ్గర అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు మన దగ్గర టీం ఉన్నారు. సో కాబట్టి అన్ని రాష్ట్రాల నుంచి మీ టీం ని గ్రోత్ చేసుకోవడానికి ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. కాబట్టి సో రేపటి కన్నడ మీటింగ్ లో కూడా టీం ని తెచ్చుకోండి, తొందరగా ఇన్కమ్ గ్రోత్ చేసుకోండి. ಅದೇ ವಿಧಂగా ಕನ್ನಡ ಟೀಮ್ ಮೆಂಬರ್ಸ್ ಟೀಮ್ ವರ್ಕ್ ಕೂಡ ಒಂದು ವಿಚಾರ. ಸೊ ದಯವಿಟ್ಟು ಕನ್ನಡ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ಯಾವಾಗಾದ್ರೂ ಆಗುತ್ತೋ ಅದು ಒಂದು ವ್ಯಾಲ್ಯೂಬಲ್ ಟೈಮ್ ಅಂತ ನಾನು ನಿಮಗೆ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. ಯಾರು ಕೂಡ ತಮ್ಮ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ನ ಮಿಸ್ ಮಾಡ್ಕೊಂಡಂಗೆ ಬಹಳಷ್ಟು ಟೀಮ್ ಕನೆಕ್ಟ್ ಆಗಂಗ್ ನೋಡ್ಕೊರಿ. ಸೊ ಇವತ್ತಿನಿಂದನೇ ಪ್ರಯತ್ನ ಮಾಡ್ರಿ. ಸೇಮ್ ಜೂಮ್ ಲಿಂಕ್ ಯಾವ್ದು ಚೇಂಜ್ ಆಗಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರನೇ ಅದೇ ಜೂಮ್ ಲಿಂಕ್ ನ ಆದ್ರೆ ಶೇರ್ ಮಾಡ್ರಿ. ಖಂಡಿತವಾಗಿ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ನ 200 ರೀಚ್ ಆಗಂಗೆ ನಿಮ್ಮ ಕನ್ನಡ ಸ್ಟ್ರೆಂತ್ ನ ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಬಹಳ ಒಂದು ದಿವಸದಲ್ಲಿ ಬಹಳ ಕಂಟಿನ್ಯೂ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್ ನ ಮಾಡಕ್ಕೆ ಸಹಕಾರ ಆಗುತ್ತೆ. ಸೊ ಡೋಂಟ್ ಮಿಸ್ ಇಟ್ ಟುಮಾರೋ ಕನ್ನಡ ಜೂಮ್ ಮೀಟಿಂಗ್. ಥ್ಯಾಂಕ್ ಯು. ಗುಡ್ ನೈಟ್ ಟು ಆಲ್. ವಿ ಆರ್ ವಿತ್ ಯು.